హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన వరలక్ష్మి గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా ఆధ్యాత్మిక జీవితం మరియు పత్రిజీ గారితో నా అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఫర్ యూట్యూబ్ ఛానల్ వారికి వేరే వేరే కృతజ్ఞతలు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. అలానే జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారి, స్వర్ణమల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం ఒక బుక్ లో చెప్పింది ఏదనంటే కనుక వేరొకరిది చెప్పిందే మనకు తెలిసింది, కానీ మనకే స్వయ అనుభవం అనేది ఎంతో గొప్పదని పత్రి గారు చెప్తూ ఉంటారు కదండి. అలా ఎక్కువగా నేను ఏంటంటే నా జీవితం గురించి, అంటే నేను పొందినటువంటి ధ్యానంలో వచ్చినటువంటి అనుభూతినే చెప్పాలని ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించినటువంటి అనుభూతి అనమాట. అది ఎవరిదో కాదు, నాది. కాబట్టి నా జీవితంలో జరిగినటువంటి, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు మేడం. నాకు అన్ని కాదు. ధ్యానం అనేది పునర్జన్మ అంటారు. అలాగే నాకు పునర్జన్మే నిజంగా అసలు ఎంత అద్భుతమైన జీవితం అంటే ప్రతిరోజు కూడా పండగే, ప్రతిరోజు ఆనందమే. నేను 2006లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2006లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అంటే అప్పుడు నాకు కొద్దిగా 10th అయింది మేడం. ఇప్పుడే 10th అయిన తర్వాత ఒక అక్క తీసుకెళ్ళింది అనమాట. మాది విజయవాడ, అమ్మ వాళ్ళది విజయవాడ. అయితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్ లో ఆ మా ఇంటి పక్కన ఒక పిరమిడ్ కట్టి ఉంది. అప్పటికే కట్టి ఉంది, కానీ మాకు తెలియదు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్కడ పిరమిడ్ దగ్గర ధ్యానం, నాకు తెలియదు, కానీ అక్కడ ధ్యానం అని కానీ అక్కడ పిరమిడ్ ఇదన్నీ నాకు అసలు ఏం తెలియదు. ఏదో గుడ్డిగా అక్కడికి వెళ్ళి కూర్చోమన్నారు. ఇలా కళ్ళు మూసుకొని వెరల వేలు పెట్టి కూర్చో అని అన్నారు. అలానే వెళ్ళి కూర్చునేసరికి అక్కడ ఏంటంటే శరీరం అంతా తేలికైపోతున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు, మొత్తం నా శరీరం అక్కడ లేదు అనేక అనుభూతులు. కానీ అది వ్యక్తపరచలేకపోయేదని, కానీ ఏదో దీనిలో ఉంది, దీనిలో ఏదో ఒక గమ్మత్తైన ఇది ఉందనేసి అప్పుడు నాకు అర్థమైంది. కానీ అది చెప్పలేకపోయేదాన్ని. ఎవరికైనా ఈ అనుభవం వస్తుందని నాకు ఫస్ట్, నాకు కొత్త, అప్పుడు నాకు తెలియలేకపోయింది. తర్వాత ఇంకా ఏదో ఉంది దీనిలో అనేసి నేను గంటలు ఎక్కువగా వెళ్ళి ధ్యానంలో ఎక్కువ సమయాన్ని ఎక్కువగా పిరమిడ్ లో, మా ఇంటి దగ్గరే కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. కూర్చునేసరికి ఒక రోజు పత్రిజీ గారు నాకు చిన్నప్పటి నుంచి, అంటే పత్రిజీ గారు అక్కడ పత్రిజీ గారు ఏంటంటే ఎమ్మటే నేను చూడగా అక్కడ ధ్యానంలో కూర్చునేసరికి అక్కడ కృష్ణుడు అనమాట. కృష్ణుడు ధ్యానంలోకి వచ్చేసి ఒకసారి చూపుడు వేలుతో చూపించడం జరిగింది. ఒకసారి చూడు అనేసి చూపించేసరికి నేను ఎలా చూసేసరికి అక్కడ పత్రిజీ గారు పత్రిజీ గారిని చూసేసరికి అక్కడ నాకు తెలియదు, గురువుని చూడలేదు అసలు నేను. ఆ గురువు ఎవరో ఏంటో తెలియదు, కానీ ఒక గడ్డం వేసుకొని ఒక పెద్ద ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అప్పుడు చూశాను. చూసేసరికి ఎవరు ఈయన ఇలా అనుకుని నేను వదిలేసిన తర్వాత ఇది జరిగిన ఒక వారం రోజులకే పత్రిజ్ గారు బర్త్డే వచ్చిందండి. వచ్చేసరికి విజయవాడ జింకానా గ్రౌండ్ లో పత్రి సార్ రావడం జరిగింది. స్టేజ్ మీద చూడగానే ఇదేంటి నేను చూశాను కదా మొన్న అనేసి మా అంకుల్ గారితో చెప్పా. అంకుల్ గారు, మొన్న నేను చూశానండి, ఇతన్ని ధ్యానంలోకి వచ్చాను అన్నారు కదా, నాకు అనుభవం వచ్చిందండి, ఇతను చూశానండి, కృష్ణుడు ఇలా చూపించారు ఇలా వేలు పెట్టి ఇతను అంటే, అవునా ఇతనేనమ్మా గురువు పత్రిజీ గారు అంటారు, ఇతని మనకి పిరమిడ్ ధ్యానానికి ఇతనే గురువు అని చెప్పారనమాట. అవునా అనేసిన తర్వాత ఆ అక్కడ ఆ రోజు అయిన తర్వాత వెంటనే కూడా గుణదల ట్రెక్కింగ్ అయిందనమాట. ఆ గుణదల ట్రెక్కింగ్ ఏంటంటే ఉదయం 10 గంటలకి మేము ఆ కొండ ఎక్కిన వాళ్ళం, గుణదల కొండ. మధ్యాహ్నం 2 ఎంత అయిపోయింది, 2 వరకు కూడా అక్కడ రాళ్ళు రప్పలు, అక్కడే పైన ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. ఆ ఎండలోని అక్కడ కింద కూర్చోబెట్టడం, అక్కడ నడటానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. అయినా సరే కిందకి దిగడం కానీ అవన్నీ కూడా, ఇదేంటి ఇలా ఉంది ఏంటి అసలు, ఇలా కూర్చోబెడుతున్నారేంటి, రాళ్ళలో కూర్చోబెడుతున్నారేంటి, ఇలా నడిపిస్తున్నారేంటి అసలు అని అనుకునేదాన్ని. కానీ అక్కడ దగ్గరగా ఎంతో మందిని ఎంత దగ్గరగా తీసుకొని, అసలు ఆయన ఒక ప్రేమ ఎంత అద్భుతం అంటే అసలు నిజంగా దగ్గరికి చూస్తేనే అర్థమవుతుంది అనమాట.
ఇంత అంత ప్రేమ కాదండి అసలు అతనిది. ఒక అంటే చూడండి, ఒక ఎల్కేజీ ఒక ఒక పీజీ చదివిన మాస్టర్ అయినా సరే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి ఎలా అయితే దగ్గరగా వచ్చి ఒకంత స్థాయిని అతను తన స్థాయిని కూడా దిగి వచ్చి ఆ సబ్జెక్ట్ ని చెప్తారనమాట. దిద్దిస్తాడు. అలాగా మన ఉన్న స్థాయిని ఆ పత్రి గారు ఒక ఉన్నతమైన చైతన్యం అనమాట. ఆ ఉన్నతమైన చైతన్యాన్ని కూడా అతను ఒక పరమాత్మ స్థితిలో ఉండి కూడా మన కోసం దిగి మన స్థితిని మన స్థితిలోకి వచ్చి మనకు నేర్పించాడండి. అన్ని కూడా నేర్పించడం జరిగిందని నాకు అర్థమైంది. అంత మహా గురువు యొక్క మార్గంలో ఉండడం అనేది ఎంత గొప్ప అనుభూతో తర్వాత తర్వాత అర్థమైంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత ఇదేంటి ఇలా గురువు ఇలా నడడం ఏంటి అనుకున్నా. కానీ తర్వాత తర్వాత అర్థమైందనమాట. ఆ గురువు యొక్క మహాత్మ్యం ఏంటో. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయిందండి. 2018లో మ్యారేజ్ అయిపోయింది. 2007లో ఎమ్మడే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికే పరిమితం అయిపోయాను. ఇంట్లోనే ఏంటంటే ఇంక ఎక్కడ నాకు బయట ప్రపంచం అంటే ఏమీ తెలీదు. ఇంకా ఇల్లు, ఇంకా కుటుంబం అంతే. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఏది నాకు ఇది ఏలూరు మా అత్తగారు ఆవిడది. అయ్యేసరికి ఇంకా ఇంట్లో ఇంకా బయట ధ్యానం అనేది కూడా కొంచెం అలా ఇంకా బయట ప్రపంచం లేనప్పుడు ఇంక బయట ఎక్కడ ధ్యానం అనేది ఎక్కడ లేదు. ఇంకా లాక్ అయిపోయేసరికి నేను ఇంకా అలా కూర్చొని ఇంకా ఇంట్లో ధ్యానం చేసుకోవడం, గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటూ అలా ఉండేదన్నమాట. ఇంట్లో ఉండేసరికి అప్పుడు నాకు మా పాప పుట్టిందండి. పాప పుట్టేసరికి ఎందుకంటే పత్రి గారు ఒకటండి మన గురువు ఏంటంటే నాకు తెలిసిన అనుభూతి ఏంటంటే ఒక గురువు కళ్ళల్లో ఎలా మనం ఎప్పుడైతే కళ్ళలో పడతామో ఆ గురువు వదలడండి. ఎప్పుడు కూడా వదలడనమాట. అంటే పెద్ద పులి చూసారు. ఒక పెద్ద పులి ఏదైనా సరే ఏదైనా వేటాడడానికి పట్టుకొని ఎలా అయితే అది గురి పెడుతుందో, దాన్ని వదలకుండా మేకను గాని అది గురి పెడుతుందో, అలాగే ఒక గురువు కళ్ళలో మనం పడితే కనుక ఆ గురువు ఎప్పటికి కూడా మనల్ని పట్టుకుంటాడు అనడానికి నేను చాలా ఎన్నో అనుభవాలు చూశానన్నమాట. నేను వదిలేసాను అనుకున్నా. కానీ ఆ గురువు ఎప్పుడు కూడా వదలలేదు నన్ను. మన వెంటే ఉంటారు. అయితే నేను ఆధ్యాత్మికంగా అంటే ఇంక బయట ప్రపంచం లేదు. నా కుటుంబము, నా సర్కిల్‌లో నేనిలాగే ఉన్నానన్నమాట. ఉన్నాను కానీ, ఇంకా ఇంట్లోనే పరిమితమైపోయి నేను ఇంకా ఉండేసరికి ఇంక పిల్లలు పుట్టడము, పిల్లలు వెంటనే కాన్పులవ్వటం, నాకు పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు ఒక మిరాకిల్ అండి అసలు. ఎంత మిరాకిల్ అంటే అసలు పాప పుట్టింది ఆ రోజు ఆహ్, ఆహ్, హాస్పిటల్ నుంచి ఆ రోజే ఇంటికి తీసుకొచ్చారన్నమాట అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అక్కడ ఇది జరుగుతుంది. వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి జరుగుతుంటే అక్కడ వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అక్కడ వైర్‌లన్నీ కూడా పిల్లలు సరిగా పెట్టలేదండి. ఆ వైర్లు ఏవో ఊడిపోయినట్టున్నాయనేసి మా వారెళ్లి గబగబా ఎళ్లి ఇదేంటి వైర్‌లేంటి ఎలా ఉన్నాయనేసి కట్ చేస్తున్నాయనేసి వెళ్లి గబగబా వెళ్లి ఆ వైర్‌ని పట్టుకొని ఇలా పట్టుకునేసరికి అంటే సరిగా లేదని తీశారు. తీసేసరికి ఆ వైరంతా కూడా ఆయన చేతికి అంటుకుపోయిందనమాట. అంటుకుపోయి చాలా సేపు ఇలా కొట్టుకుని ఉండిపోయారు. వర్షం వచ్చి అక్కడ బయట కూడా ఎవరు లేరంట. లేకపోతే మా నాన్నగారు బయటికెళ్ళి చూసేసరికి చాలా సేపటి నుంచి అలా ఉన్నారు. పిల్లలెవరో చూసారంట. చూసేసరికి అయినా ఆళ్ళు ఎవ్వరు ఏం చేయాలో అర్థం కాలేదు. మా నాన్నగారు వెళ్ళేసరికి ఇంకా వరలక్ష్మి అయిపోయాయి. ఇంకా వరలక్ష్మి జీవితం అయిపోయింది. ఇలా ఇలా అయిపోయారు అని ఎంతో ఇదైపోయారనమాట. ఇలా అనుకునేసరికంటే ఆయన అక్కడ పడి అలా ఉండిపోయారు. ఉండిపోయినా సరే అప్పుడు వెంటనే తర్వాత మరుసటి రోజు హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్ళగానే చూసేసరికి ఆ వైరంతా కూడా చేతికి అతికిపోయిందనమాట. అయినా సరే అసలు ఏమి కాలేదండి. దానికి ఇది జరిగే నాకు ఒక 2, 3 రోజుల ముందే ఒక కల వచ్చిందనమాట. అంటే నేనప్పుడు ధ్యానం చేస్తున్నాను కానీ లైట్‌గా అనమాట చేస్తున్నాను. అంత లేదు. ఇంక పిల్లలు హడావిడి ఈటిలో పడిపోయానన్నమాట. ఈ యొక్క ప్రెగ్నెంట్‌గా కావడం, ఈ పిల్లలు కాన్పులు ఈటిలో ఉండేసరికి అప్పుడు నాకు ఒక కల రూపంలో పత్రికారేంటంటే కింద మా వారు చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నారంట. కింద చనిపోతున్నారు. చనిపోతుంటే నేను పైలోకాలకు వెళ్ళానన్నమాట. చాలా స్పష్టంగా పైలోకాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయండి. పైలోకాలకు వెళ్లి అడిగా, "పత్రి సార్ మీరేమన్నారు? నేను ధ్యానం చేస్తే గనక మీకన్నీ వస్తాయి. అంతా వైభోగం అన్నారు కదా! మరి కింద నా భర్త చూడండి ఏ స్థితిలో ఉన్నారో చూడండి" అనేసి నేను అక్కడికి వెళ్లి పైలోకాలకి నేను అడగాలనేసి అక్కడ అందరిని అడుగుతుంటే, "అమ్మా ఇక్కడ పత్రి గారు ఇక్కడ లేరమ్మా. ఇంకా పైలో ఒక మంచి ఇంకా హయ్యర్ లోకంలో ఉన్నారమ్మా" అనేసరికి, ఇంకా ఎక్కడికి నేనెళ్తానండి అనేసి ఇంకా వేరే లోకంకి వెళ్ళా. వేరే లోకంకి వెళ్తే, ఆ లోకంలో కూడా వెళ్తే ఏరండి పత్రికారు ఏరండి అసలు నేను అడగాలసలు ఆ గురువేరండంటే,
ఇంకా పై లోకంలో ఉన్నారమ్మా, ఇక్కడ లేరమ్మా అనేసరికి ఇంకా పైలోక హయ్యర్ లోకాలకు వెళ్ళేసరికి చేతులు రెండు కట్టుకొని ఆ చేతులు రెండు పైలో కట్టుకొని ఇలా చూస్తున్నారు, పక్కన వెనక కట్టుకొని. ఆ సార్ సార్ ఏమన్నారు సార్, మీరు ధ్యానం చేస్తే అన్ని వస్తాయి అన్నారు కదా, మరి నేను ధ్యానం పెళ్లి అవ్వకముందే నేను ధ్యానం చేసి ధ్యానంలో కూడా నేను ఏంటి నాకు మంచి భర్త రావాలనుకున్నాను, నాకు ఒక అంటే నేను ఏదైతే కోరుకున్నానో మేడం ధ్యానంలో, అంటే నాకు తెలియదు అలా కోరుకోవాలని ఒక ఆంటీ చెప్పింది అనమాట. నాకు ధ్యానం నేర్పించిన అంకుల్ గారు వాళ్ళ ఆంటీ, అమ్మ వరలక్ష్మి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నాను అంటున్నారు కదా అమ్మ వాళ్ళు, ఎలా అంటే ధ్యానంలో మంచి భర్త రావాలి, ఎలాంటి సిగరెట్ కానీ ఏవి తాగకుండా ఒక మందుగా ఏది లేకుండా మంచి భర్త రావాలని కోరుకోవాలి అని అనేటప్పుడు నేను అదే కోరుకున్నా. అలానే ఒక్క పొడి కూడా వేయరనమాట. ఒక కన్నెత్తి ఆడపిల్లని చూడటం కూడా అందరిని అమ్మ అని పిలుస్తారనమాట. అంత ప్యూరిటీగా అనమాట. అంత ప్యూరిటీ అయిన భర్తే రావడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత నేను అలాగే కోరుకున్నాను కదా, మరి అలాగే వచ్చేది. అలా అన్నారు కదా సార్, మరి మీరు మరి ధ్యానం నాకు కింద ఏంటంటే మా ఆయన ఇలా చనిపోయారండి, ఎలా ఉన్నారేంటి అసలు, ఈ స్థితి ఏంటి అసలు అని ఆ పత్రి సార్ని అడిగేసరికి పత్రి గారు అంటున్నారనమాట, మీ ఆయన ఇలా అవ్వడమే కాదు, కింద చిత్ర విచిత్రాలు జరుగుతాయి చూడు ఒకసారి. 2012 అండి జరిగింది, 2012. ఇది చూడు ఒకసారి అనేసి ఇలా వేలు పెట్టి నన్ను ఇలా చూపించారు, కిందకి చూపించారు, పై లోపల నుంచి కిందకి ఇలా భూమి మీద చూపించారు. ఆ చూపించిన వెంటనే నాకు కళ్ళు తెరిచి చూసేసరికి అంతా చీకటిగా ఉంది. ఇంకా మా అమ్మని లేపేసి, అమ్మ ఏంటో ఇలా శ్రీనికి ఏదో జరిగిపోతున్నట్టు నాకు కల వచ్చిందమ్మా అంటే, ఏమి లేదు ఏమైనా ఉంటే పోతుందిలే, ఏం కాదులే అమ్మ అనేసి మా అమ్మగారు అన్నారనమాట. అనేసరికి తెల్లారు లేసింది. ఇంకా నేను ఇంకా డెలివరీ అయ్యిందండి. అప్పుడు డెలివరీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇలాగా మా ఆయనకి ఇలా ఇలా కరెంట్ షాక్ కొట్టిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఏదో జరిగిద్దని మొన్నే కదా నాకు కల్లోకి వచ్చింది అనేసి అనుకున్నా. అదే వేరే వ్యక్తులు గంట సేపు అంటే ఒక గంట సేపు కరెంటు షాక్ కొట్టి కరెంటు వైర్ కూడా చేతికి అతికిపోయిందనమాట. అంత అతికిపోయిన చేతులు వేరే వాళ్ళైతే అంత కరెంట్ షాక్ కొట్టి నీళ్లు ఉన్నాయి అసలు ఉంటారా, డాక్టర్ గారే ఆశ్చర్యపోయారనమాట. ఎలా కొట్టింది ఆయన, అసలు నీకు ఏమీ అవ్వలేదు, అసలు నీకు ఏమీ కాలేదు అనేసి అన్నారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత మహత్యం అండి. అంటే ఆ గురువు ఎంత మనల్ని కాపాడతారు. ఒక నిస్వార్థంగా మనం ఆ గురువుని మనం చూసుకుంటే, అదే గురువు అని మనం ఒక దీనిగా ఉంటే గురువు ఎప్పుడు వదలరండి మనల్ని మాత్రం. నా జీవితంలో ఎన్నో అనుభూతులు అనమాట. అలా అలా ఒక తర్వాత ఇది జరిగిన ఒక 2, 3 రోజులకేనండి పిఎంసి అక్కడ టీవీ 9 లో అనమాట. టీవీ 9 లో పత్రికల గురించి కడతాల్లో పిరమిడ్ కట్టేశారు, డబ్బుల గురించి ఆటి గురించి ఇలా డబ్బులు వసూలు చేసేస్తారని ఎంతో ఇది జరిగిందనమాట. ఇది జరిగిన ఒక 2, 3 రోజులు 4 రోజులకే ఇది జరిగింది. నీ భర్త విషయమే కాదు, నీ విషయమే కాదు, భూమి మీద చిత్ర విచిత్రాలు జరుగుతాయి చూడు అన్నారు కదా. అంటే చిత్ర విచిత్రాలు జరుగుతాయి చూడని ముందే నాకు చూపించారనమాట. అప్పుడు మైండ్ వీళ్ళందరూ అంటుంటే చాలా మంది అంటున్నారు, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇలా అలా అంటే అలా ఏంటి ఎలా అంటే సార్, అప్పుడు నాకు అర్థమైంది కదా, ఇది ఏది కాదు ఆయనకు ముందే తెలిసి నాకు చెప్పారు ఆయన అనేసి. అప్పుడు నాకు ఆ గురువు అంటే ఇంకా ఇదైపోయిందండి. ఏంటి ఇంత మహాగురువా, ఇంత మహాగురువు అన్ని తెలిసుంటూ కూడా ఆయన ఎంత నిశ్చలంగా ఉన్నారు అసలు. ఏ మాత్రం కూడా ఎవ్వరు ఎన్ని మాటలైనా సరే అసలు ఎలా ఇదవుతున్నారసలు. అంటే చూడండి మేడం, ఎంత ఓర్పు, సహనం అనేది ఆయన దగ్గరుండి ఆయన లైఫ్‌ని చూస్తే మనకు అర్థం కావాలి. ఎన్ని పుస్తకాలు చదివితే కాదు. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఆయన ఎలా జీవించారు. ఆ! నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఆయన ఏదైతే చెప్పారో అదే ఆచరించారు. ఆచరిస్తూ వచ్చారనమాట ఆయన. ఆయనకదే మనకు నేర్పించారు. ప్రతీది గూడా ఆయన నేర్పించి మన జీవితాన్ని ఎలా జీవించాలనేది చక్కటిగా ఉదాహరణ అనమాట. అనేసి నాకు అర్థమైందనమాట. అందుకే ఆయన వీడియోస్ గాని, ఆయన ఆయన నడవడిక గాని అది చూస్తే చాలు మేడం. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎన్నో బుక్స్ చదివేస్తే అనుకుంటాం గానీ అది కాదండి. ఆయన లైఫ్ స్టైల్ చూసుకుంటూ ఆయన ఏది చెప్పాడో అది చేసుకుంటే చాలని నాకు అనిపించిందనమాట. అలా అలా అయిందండి. అయిపోయిన తర్వాత ఇంక నేనింకా ఇంకా తర్వాత అనిపించిందనమాట. అమ్మా! ఈయన మహా గురువు ఈయన అసలు అని అనిపించిన తర్వాత నేనింకా ఈ పిల్లల హడావిడి ఇదే సరిపోయిందండి. ఇంకా బాగా నాకు జ్వరం వచ్చేస్తుండేదనమాట. నాకు ఈ పిల్లల దగ్గర దగ్గర కాన్పుల వలన నాకు జ ఈ పిల్లలు చూసుకోవడం ఈట్ల వల్ల ఎక్కువ ధ్యానం అనేది తక్కువైపోయిందనమాట. ఇంకా సంసారంలో పడిపోయి. ఇంకా తక్కువైపోయేసరికి జ్వరం పద్దాక నెలలో ఒక 5, 6 సార్లు వచ్చేసేదండి. వచ్చేస్తుంటే అది తగ్గేది కాదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, మా వారు హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళేవారు. ఇంజెక్షన్ చేయించడం, ఆ టాబ్లెట్‌లని ఏమీ లేదనేవారు.
ఏంటిది ఇలా వచ్చేసిద్ది ఏంటనేసి అనుకునేవారనమాట. అనుకునేసరికి అప్పుడు మా అంకుల్ గారు మళ్ళీ అన్నారనమాట, "అమ్మ నువ్వు ఎక్కువ పిల్లలు పడుకున్న తర్వాత అయినా నువ్వు గంటలు గంటలు ధ్యానం చెయ్యమ్మా. ఎప్పుడు చూసినా జ్వరం జ్వరం అంటూనే ఉన్నావంటే" "ఏంటి అంకుల్ గారు నాకు జ్వరం వచ్చేస్తుంది" అంటే, "నీకు ధ్యానం తెలుసు కదా! ధ్యాన సాధన ఎక్కువగా పెంచుకోమ్మా నువ్వు" అనేవారనమాట. "అలా కాదు నువ్వు ఇంట్లో ఉంటే ఇంకెలా ఉంటావు? బయటికి వెళ్ళు. బయటికి ఏదైనా క్లాసులు ఉంటే గనక ఆ క్లాసుల దగ్గరికి వెళ్లి నువ్వు ధ్యానం ఇలా ధ్యానం చెప్తే గనక నీకింకా బాగొస్తది. నువ్వు ఇంట్లో ఉండి అలా నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్నావంటే, సరే అంకుల్ గారు అని చెప్పేసి నేనింకా ఆ రోజు ఏంటంటే ఇంకా 2018 అండి. 2018లో నేనింకా ఎక్కువగా అంటే 2006లో ధ్యానం వచ్చింది. 2007లో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఈ హడావిడి సరిపోయిందనమాట. 2018లో నాకు అంకుల్ గారు ఇంకా ఎక్కువగా "నువ్వు బయటికి వెళ్ళాలి. బయట అడుగు పెట్టాలమ్మా. ఇంటి 2 గోడల మధ్యలో అలా ఉండిపోతున్నావు కాబట్టి నీకింకా ధ్యానం అనే ఇంకా ఇదవ్వట్లేదు. నలుగురిలో తిరగాలి" అనేసి అన్నారనమాట. అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నానండి. అదే 2018లో ఎక్కువగా ధ్యాన సాధన ఎక్కువగా పెంచాలనేసి అనుకున్నా. పిల్లలకి స్కూలుకి పంపించేసి నేనింకా ధ్యాన స్థితిలో ఎక్కువగా గంటలు గంటలు ధ్యానం చేసేదాన్ని. 9కి మొదలుపెడితే ఇంకా సాయంత్రం వరకు కూడా అలా మధ్యాహ్నం వరకు అలా ధ్యాన స్థితిలో కూర్చొని ఉండిపోయేదాన్ని. అంత బాగా గట్టిగా కూర్చునేదాన్ని. కూర్చుంటే ఒక రోజు ఎందుకని విపరీతమైన జ్వరం వచ్చేసిందండి. విపరీతమైన జ్వరం అన్నమాట. వచ్చేసరికి మా వారు 1 గంటకి డ్యూటీ నుంచి రావడం జరిగింది. వచ్చేసి "ఏంటి వరలక్ష్మి ఇంకా పడుకోలేదంటే" "లేదండి బాగా జ్వరం వచ్చేసింది నాకసలు. ఎన్ని టాబ్లెట్ వేసాను అయినా సరే తగ్గలేదు. ఎందుకని ఈరోజు బాగా వచ్చేసిందంటే" "అయితే రేపు ఇంకొక డాక్టర్ దగ్గర మార్చుతాము. ఎందుకు ఇది తగ్గట్లేదు ఏంటంటే" సర్లేండి అనేసి ఆయన పడుకోమని చెప్పారు. నేను మాత్రం నాకు నిద్ర రావడం లేదు. ఆ జ్వరం హీట్‌కి ఏంటో ఒళ్ళంతా వికారంగా అదో రకంగా అయిపోతుందనమాట శరీరం అంతా కూడా. అయిపోయేసరికి మీరు పడుకోండి అనేసి నేను ఇంకా ధ్యాన స్థితిలో కూర్చొని రమణ మహర్షి ఇలా ఫోన్‌లో ఇలా చూసుకునేసరికి రమణ మహర్షి జీవిత చరిత్ర అని వస్తుందండి. వచ్చేసరికి అది యూట్యూబ్ ఛానల్ అది ఇంక పెట్టేసి ఏంటో నాకది కూడా తెలీదు. రమణ మహర్షి జీవిత చరిత్ర నేనెప్పుడు వినలేదసలది. అయితే అది యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నేనింకా ధ్యాన స్థితిలో కూర్చున్నానండి ఇంకా. కూర్చునేసరికి 1 గంటకి కూర్చున్నాను. కూర్చునేసరికండి కాసేపటికి ఏంటో ఎవరో వచ్చేసి అక్కడ నా పక్కన నా ఎదురుగా కూర్చున్నట్టు, మనిషి తచ్చాడుతున్నట్టు వచ్చి కూర్చున్నట్టు నాకు ఎంతో ఆనందం అనిపించేస్తుందనమాట. నేనింకప్పుడు నా 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 శరీరం నా శరీరంలో లేదు. ఒక బాల్‌లా అయిపోయాననమాట. అయిపోయి ఒక చైతన్యంలాగా అయిపోయిందనమాట. అయిపోయి నా ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ వేడంతా కూడా చెమట రూపంలో బయటికొచ్చేస్తుంది. బయటికి రావడం నేను క్లియర్‌గా చూస్తున్నాను. చూసాక అక్కడ ఏదో హీలింగ్ జరుగుతుంది. అప్పుడు రమణ మహర్షి జీవిత చరిత్ర ఏదైతే చెప్తున్నారో ఆ రమణ మహర్షి ఎళ్లి అక్కడ శివలింగాన్ని పట్టుకొని అబ్బా! అని ఎలా ఏడుస్తున్నారో నేనక్కడ ఎప్పుడైతే నా శరీరం లేదక్కడ ఒక శక్తిలా నేను మారిపోయాను. ఒక చైతన్యంలా అయిపోయేసరికి నేను అబ్బా! అనేసి నేను కూడా అక్కడ పట్టుకొని నేను ఏడ్చేస్తానన్నమాట. నేను అక్కడ రమణ మహర్షిని అయిపోయాను. అయిపోయేసరికి ఆవు వచ్చేసరికి అక్కడ ఆవు కనిపిస్తుంది. "ఆవమ్మ లక్ష్మి దెబ్బ తగిలిందమ్మా" అనేసి ఆవును పట్టుకొని నేను ఇలాగ నిమురుతున్నాను అక్కడ. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కానీ నేనక్కడ అయితే అక్కడ లేను. నేననేది అక్కడ లేకుండా అయిపోయిందనమాట. అది ఎంతో శక్తివంతంగా నా శరీరం అంతా కూడా ఒక శక్తివంతంగా అయిపోయిందండి. ఎవరో మాస్టర్ వచ్చి నాకేదో చేస్తున్నట్టు అక్కడ అక్కడేదో జరిగిందనేసి నాకర్థమైంది. అర్థమైన తర్వాత 1 గంటకి కూర్చున్న నైటు తెల్లవారి 7 గంటల వరకు కూడా నేను ధ్యాన స్థితిలో అలా ఉండిపోయానండి. అయిపోయేసరికి తెల్లారి 7 అయిపోయింది. అమ్మో! 7 అయిపోయింది. ఇంకా లేవలేదనేసి గబగబా లేసి ఇంక పిల్లలకి బాక్సులు చెయ్యాలనేసి లేసి పిల్లలకి స్నానాలు చేయించి స్కూలుకి పంపించేసి వాళ్ళకి బాక్స్‌లో పెట్టేసి పంపించేసారు. పంపించిన తర్వాత మా వారు హాస్పిటల్‌కెళ్దాం రాత్రి బాగా విపరీతమైన జ్వరం వచ్చేసింది కదా! రేగు అనేసరికి లేదండి నాకు రాత్రి ఏదో జరిగింది. రాత్రి చాలా నాకు ఏదో శక్తివంతంగా ఏదో జరిగిందండి. నాకు జ్వరం లేదు, ఏం లేదు. నాకు తెలిసిపోతుంది జ్వరం లేదు. నేను చాలా హెల్తీగా ఉన్నానండి అసలనేసి నేను చెప్తున్నాననమాట. నీ బొంద అలాగే అంటావు, అలాగే ధ్యానం చేస్తానంటావు, నీదేం తగ్గలేదు, పెట్టలేదు అలా అంటావంటే, లేదు లేదు ఇన్ని రోజులు వేరు, ఈ రాత్రి ఏదో జరిగింది. చూడండి ఒక్కరోజు గనక జ్వరం రాకపోతే కనుక మళ్ళీ నేను మీ మాట వింటాను హాస్పిటల్‌కెళ్దురు అనేసి, సరే అయితే అనేసి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అండి ఇంక నేను మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లో నేను నించొని మా పక్కింటి కింద ఆంటీతో మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే అటు నుంచి అక్కడ ఆ ద్వారం వైపు ఒక కాషాయ వస్త్రం ధరించి ఒక ముసలాయననమాట. ఒక 80 ఏళ్ళు ఉంటాయనుకుంటా ముసలాయన ఎళ్తున్నారు. "అమ్మా తగ్గిందమ్మా" అని నన్ను పిలిచారనమాట కింద నుంచి. "అమ్మా తగ్గిందా" అనేసరికి నేనింక నాకేం నేను కూడా "ఆ! ఆ!" అనేసన్నా. అనేసరికి "తగ్గింది కదమ్మా" అనేసి 2 చేతులండి పైకి ఇలా ఎత్తి అసలు ఏంటో ఒక 5 నిమిషాల పాటు నన్ను ఆశీర్వదించారు పైన ఇలా ఎత్తి. కింద ఆయన.
అయితే ఆస్వాదించరికి ఎవరు ఇలా నన్ను ఇలా తగ్గిందమ్మా అని అడుగుతున్నారు, ఇలా ఏదో ఆశీర్వదిస్తున్నారు, పాపం ఆయనకి ఏదో అన్నం కావాలనుకుంటా అందుకని అలా అంటున్నారు అనుకుంటా అనేసి సరే అనేసి ఆస్వాదించరికి సరే అయ్యా అనేసి నేను ఇంకా నమస్కారం పెట్టేసి నేను గబగబా భోజనం ఏమనేసి అన్నం అది తీసుకొని కిందకి వెళ్ళానండి. అన్నం తీసుకొని వెళ్ళేసరికి అక్కడ లేరు. పోనీ అంత స్పీడ్ గా వెళ్ళిపోయిన ఆయన కూడా కాదు, ముసలాయన. ఇటు అటు ఈ ఈ దారంట వెళ్ళే పరిగెత్తుకొని ఇటు చూసా ఇటు చూసా. ఎవరైనా అందరిని అడిగాను కూడా, ఇటు ఎవరైనా ముసలాయన వచ్చారని అంటే అక్కడ ఎవరు లేరన్నారు. ఇటు వచ్చారంటే అక్కడ ఎవరు లేరన్నారు. ఇదేంటిది ఇంత స్పీడ్ గా మాయమవ్వడం ఏంటి అసలు? నాకు ఇప్పుడుగా కనిపించారు. నేను ఒక మాయలో ఉన్నానా? నాకు కళ్ళారా కనిపించారు కదా, కనిపించి ఇదేంటి ఇలా జరిగింది ఏంటి అసలు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించిన తర్వాత అప్పుడు నేను ఏలూరు శ్యామల మేడం గారు, శాషిగజ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం, అదే ఏలూరు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికే వెళ్ళానండి. వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, ఏంటో మేడం నాకు కలో నిజమో ఏం అర్థం కావట్లేదు, నాకు కనిపించారు. కనిపించారు కానీ ఆయన ఎవరో మాయమైపోయారు మేడం అంటే, లేదమ్మా నువ్వు గంటలు గంటలు అదే నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, 3-4 గంటలు ధ్యానం చేసినప్పుడు నువ్వు ధ్యాన స్థితిలో కూర్చొని నువ్వు క్వశ్చన్ వేసుకుంటే కనుక వాళ్ళు ఎవరో మాస్టర్స్ వస్తారు, నువ్వు అడుగు క్వశ్చన్ వేసుకోమనేసరికి అప్పుడు నేను ఉదయం మరుసటి రోజు ఉదయం పిల్లల్ని స్కూల్ పంపి 9ంటికి కూర్చొని సాయంత్రం 5 గంటల వరకు కూడా అలా ధ్యాన స్థితిలో ఉండిపోయాను. ధ్యాన స్థితిలో ఉండి మాస్టర్స్ ఎవరైతే మా శ్యామల మేడం ఏదైతే చెప్పారో, మాస్టర్స్ ఎవరైతే నాకు కనిపించారో అది నేను భ్రమ అనుకోవడానికి నేను కళ్ళారా చూశాను. ఎవరనేది నేను చూశాను. నాకు చూసిన కళ్ళని ఎలా మర్చిపోతాను? అది ఎవరో నాకు తెలపాలి. ఏంటి ఈ విచిత్రం ఏంటి నాకు తెలపాలి అనేసరికి అప్పుడు తర్వాత బోసి నవ్వుతూ రమణ మహర్షి కనిపించారండి. నేనే రమణ మహర్షి నీ దగ్గరికి వచ్చిందనేసి. అంటే అప్పుడు అర్థమైందండి. అంటే చూసారా, మనం అరుణాచల శివుడే మన ధ్యానం చేస్తే ఆ అరుణాచల శివుడే నా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నో మెడిసిన్, నో డాక్టర్. మనం ఎక్కడికి ఏ టాబ్లెట్ కూడా, జ్వరం అనేది కూడా ఇప్పటికి వచ్చి అసలు ఏ జ్వరం లేదు. అప్పటి నుంచి జ్వరం తీసేశారు మాస్టర్స్. అంటే ఒక ధ్యానం చేయడం ద్వారా ఆ అరుణాచల శివుడే మన దగ్గరికి వస్తాడు. మనం ఎక్కడికో పరుగులెడతాం. అదే పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు కదండి, నీ నీ దగ్గరికి అందరూ వస్తారు. నువ్వు దేవుడు దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండిరా అని చెప్తూ ఉంటారు. అంటే మన భగవంతుడు మనలో ఎంతో శక్తి దాగి ఉందన్నమాట. మనం ఎంతో ధ్యానం చేసినప్పుడు ఆ గురువులందరూ కూడా పరమ గురువులు ఏదైతే ఉన్నారో ఆ దేవి దేవతలందరూ కూడా మన దగ్గరికి వచ్చి, హాస్టల్ మాస్టర్స్ మన దగ్గరికి వచ్చి కూర్చుంటారని పత్రిక ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి అదే నిజంగా నా కళ్ళారా నా అనుభూతి ప్రకారం నేను చూసానండి. చూసిన తర్వాత ఎంత ఆనందం అనిపించిన తర్వాత అప్పుడు మాస్టర్స్ ఏంటంటే, వరలక్ష్మి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలనేసి మాస్టర్స్ చెప్పడం జరిగింది. చెప్పేసరికి నేను ధ్యాన ప్రచారం చేయడం ఏంటి, నాకు నోట్లో నా మాట కూడా నాకు రాదు అసలు. నేను చెయ్యలేను, నాకు రాదు ఆ క్లాసులు చెప్పడం కానీ అవి నాకు రాదండి అంటే, లేదు లేదు మేము చెప్తాం కదా, నీకెందుకు, మేము చూసుకుంటాం, నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలి అనేసి మేడం ఒక లేడీలా వచ్చారండి. చెప్పాలి నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలి అనేసి చెప్పడం జరిగింది. ఇదేంటి ఇలా అంటున్నారనేసి అప్పుడు మళ్ళీ శ్యామల మేడం గారికి ఫోన్ చేసి, మేడం ఇదేంటి మేడం ఎవరెవరో వస్తున్నారు, నాకు ఏంటో మాట్లాడుతున్నారు, నాకు ధ్యాన ప్రచారం చేయమంటున్నారు మేడం నన్ను. నేనేం నాకు అసలు ఏమీ రాదు ధ్యాన ప్రచారం చెప్పడం అని, నేను ఎలా చెప్తాను అసలు? ధ్యానం అంటే నేనే ఇప్పుడు నేర్చుకుంటున్నాను, నాకే తెలియదు ఎలా చెప్పాలి క్లాస్. ధ్యానం అయితే చేసేస్తున్నాను కానీ గంటలు ఎలా చెప్పాలి నాకేం నాకు తెలియదు మేడం అంటే, లేదమ్మా మరి మాస్టర్స్ చెప్పారు కదా నువ్వు చెయ్యాలి, వాళ్ళు చూసుకుంటున్నారు కదా నీకెందుకు అన్నారనమాట. అనేటప్పుడు అప్పుడు వాళ్ళు వీధి కూడా చూపించారు. మా ఇంటి వెనక నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాను అనమాట. మా ఇంటి వెనకాతల ఆ ప్లేస్ చూపించారు. ఈ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టన్నారు. అప్పుడు అటు నుంచి వాళ్ళు ఏదైతే చూపించారో మా ఇంటి వెనకాతల ఆ సందు వైపే నేను వెళ్ళేసరికి అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ కి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పాను అనమాట. మేడం నేను ధ్యానం చెప్తాను. అప్పటికి నాకు భయం ఉంది ఏం చెప్తాను ఏంటని. మేడం నేను స్కూల్లో ధ్యానం చెప్తాను మేడం పిల్లలకి అని అంటే, వాళ్ళు అన్నారనమాట, అమ్మా ఇది ఎలా పడితే అది చెప్పకూడదమ్మా, అంటే స్కూల్లో పర్మిషన్ అడగాలి లేకపోతే ఊరుకోరు కదమ్మా అంటేనేమో, సరే మేడం అయితే తర్వాత వస్తాను మేడం అయితే పర్మిషన్ తీసుకోండి అయితే అనేసి చెప్పేసరికి, ఆగమ్మా అనేసి మీ ఆగండి ఇప్పుడే కాల్ చేస్తాను అనేసి వెంటనే మేడం మున్సిపల్ ఆఫీస్ కి కాల్ చేసి, ఎవరో ఒక మేడం వచ్చారండి, మనకి స్కూల్ కంట ఫ్రీగా పిల్లలకి ధ్యానం అనేది చెప్తారంట అనేసరికి, వాళ్ళమ్మ అయ్యో ధ్యానమా చాలా మంచిదమ్మా, అసలు పిల్లలకి ఎంత మంచిదో, ఎవరు వచ్చినా ఏం చూసుకుంటా నీ సమాధానం చెప్పండి ముందు నేర్పించండి అని వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ నుంచి వీళ్ళకి కాల్ చేశారు. నేను వెంటనే వెళ్ళడము, వెంబడే ఫోన్లు చేయడం, ఒక్క నిమిషంలో అన్ని జరిగిపోయినాయండి. ఆ మేడం నాకు వెంటనే పిల్లలు ఇచ్చేసరికి
అక్కడ నుంచున్నాను మేడం. అసలు నిజంగా చెప్తే అబద్ధం. అసలు ఏం మాటలు వచ్చేసినాయో తెలీదు. ఏం చెప్పానో నాకు తెలీదు. ఆ సబ్జెక్ట్ కూడా నాకు తెలీదసలు. తెలియని సబ్జెక్ట్ అంతా పిల్లలకి ఎంత 40 మంది, 50 మంది పిల్లలున్నారు. ఆ పిల్లలకి చెప్పేసాను. టీచర్‌కి చెప్పేసాను ఆ బుద్ధుడి గురించి. ఏంటేంటో ఏం వచ్చినాయో నాకు తెలీదు. చెప్పేసరికి వాళ్ళంతా కూడా "అబ్బా! చాలా బావుంది. చాలా బావుంది" అనేసి వాళ్ళందరూ "మేడం చెప్తున్నారు. మీరు రోజు వచ్చేస్తారా? 3-4 రోజు మధ్యాహ్నం చెప్తారు. మాకు పీరియడ్ ఖాళీగా ఉంటదంటే" అలాగే మేడం. నాకు కూడా ఆనందం అనిపించింది. ఓకే మేడం చెప్తాను మేడం అనేసి చెప్పేసరికి ప్రతిరోజు ఎళ్ళేదాన్నండి. ప్రతిరోజు ఎళ్ళిన తర్వాత చెప్పడం బాగా వస్తుంది కదా! సరే చెప్పేస్తున్నాను నేనసలు. ఏంటో అందరూ పొగుడుతున్నారు. బాగా చెప్తున్నాను అంటున్నారు. నాకు తెలియకుండానే చెప్తున్నాను నేననేసి, అప్పుడు నేను వేరే స్కూలు మా పిల్లలు చదువుతున్న స్కూలుకి వెళ్ళడం. అక్కడ వాళ్ళకి చెప్పడం. తర్వాత ఆ పక్కన మా పిల్ల స్కూలు దగ్గరున్న ఇంకో పక్కగా స్కూలుకి అక్కడ న్యూ ఎనర్జీ స్కూల్ అని ఉందండి అక్కడ. అక్కడ 500 మంది పిల్లలుంటారనమాట. 500 మంది పిల్లలకి చెప్పేసరికి నేనెళ్ళి సార్ నేను క్లాస్ చెప్తానండి ఇలా అనేసరికి మా అమ్మ "నువ్వు ఒక్కదానివే చెప్తావా? ఇంకెవరైనా చెప్తారంటే" "నేను ఒక్కదాన్నే చెప్తాను సార్" అంటే "నువ్వు ఒక్కదాన్నే చెప్పగలవమ్మా 500 మంది పిల్లలున్నారు" "చెప్తాను సార్" అన్నా. అనేసరికి 500 మందిని అసెంబ్లీలో కూర్చోబెట్టి ఎలా చెప్పానో తెలీదు మేడం. అందరూ కూడా క్లాప్స్ కొట్టి "అబ్బా! ఎంత చెప్పారు మేడం" అనేసి అంటున్నారనమాట. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇంతమంది పిల్లలు నేనేం చెప్పానసలు అనేసి అనిపించింది. అంటే మాస్టర్స్ అండి. మాస్టర్స్ మనం కనెక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం వేస్తే అంత అద్భుతంగా తీసుకొని వెళ్తారనమాట. నాకు నాకు అనుభవం అనమాట. అప్పుడు మా కాలనీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే మాస్టర్స్ చెప్పారో ఆ సందులో అక్కడ ధ్యాన ప్రచారం మొదలు పెట్టమన్నారో, అలా అక్కడ స్కూల్లోనే మా ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం మధ్యాహ్నం అంటే ప్రతి ఆదివారం స్కూల్ సెలవు కదండీ! ఆ ప్రతి ఆదివారం ఆడవాళ్ళకనమాట. ఇంట్లోనే ఉంటారు మగవాళ్ళు ఎవరైనా సరే ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి, "అమ్మా రండమ్మా ఈరోజు ధ్యానం క్లాస్ ఉంటది. మధ్యాహ్నం 3-4 ప్రతి ఒక్కరు రండని" గడపకి వెళ్లి, తిరగని ఇంటికి వెళ్లి తిరగని మళ్ళీ వెళ్లి వారికి విసుగొచ్చి వాళ్ళే రావడం జరిగిందనమాట. అలా తిరిగి అందరిని పోగు చేసి అక్కడ ఒక 50 మంది దాకా పోగు చేసి అక్కడ కూర్చోబెట్టడం. ఆ సందులో మొత్తం అందరిని కూడా ఆ స్కూల్‌లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ధ్యానం అంటే ఏలూరులో శేషగిరి గారు, శ్యామల గారిని వాళ్ళకి పిలిచేదాన్ని. పిలిచేసి "మేడం మీరు రండి. మీరు క్లాస్ చెప్పండి" అనేసి వాళ్ళకి అప్పచెప్పేసేదాన్ని. చెప్తే వాళ్ళొచ్చి చక్కగా క్లాస్ చెప్పేవారు. ధ్యాన జగత్ బుక్స్ అయ్యి ఇచ్చేవారు. పాంప్లెట్స్ అయన్నీ పంచేవారనమాట. అలా క్లాస్ అనేది నాకు అలా స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కరోనా వచ్చిన తర్వాత అక్కడ క్లాస్ కొంచెం అందరూ గూడా రావడం అనేది జరగలేదనమాట. కరోనా వచ్చింది ఇంకా అక్కడ స్టాప్ అయింది. అప్పుడు కూడా ఏంటంటే సేతు బాలకృష్ణ గారు నిర్వహిస్తున్నటువంటి క్లాసులనమాట. అక్కడ జూమ్‌లో పెట్టడం జరిగింది. ఇన్నర్ జర్నీ అని అయన్నీ పెడుతూ ఉన్నారు. అక్కడ కూడా దానిలో కూడా అంటే ఖాళీగా ఉండకూడదు. ఎడ్మిగా ఉంటూ వాళ్ళు ఎన్నో నంబర్స్ ఇచ్చేవారు. ఒక 500 నంబర్లు అలా ఇచ్చేవారు. వాళ్ళందరికీ ఫోన్ కాల్ చేస్తూ ధ్యానం గురించి అంటే చెప్పాలని తపన. ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్తూ "అమ్మ మీరు రండమ్మా ధ్యానం చేసుకోండి చాలా బావుంటదమ్మా. మీకన్నీ తగ్గుతాయమ్మా. ఆరోగ్యంగా బావుంటదమ్మా. ఇప్పుడు కరోనా అంటున్నారు. ఆ కరోనా కూడా తగ్గిద్దమ్మని" ఆ జూమ్ మా ఫోన్ కాల్స్ ద్వారా మాటలు రోజు అలా ధ్యాన ప్రచారం చేశాననమాట. అలా ధ్యాన ప్రచారం చేయగా మేడం ఇప్పుడు అంటే ఇంట్లోనే ఉండి గూడా అలా ధ్యాన ప్రచారం ఇక్కడిక్కడే చేసేదాన్ని. అంటే బయటికంటే ఎళ్ళేదాన్ని కాదు. ఇంకా అక్కడక్కడ మా ప్రాంగణంలో మా ఇంటి చుట్టూరు, మా పిల్లల స్కూల్ చుట్టూరు అలా తిరిగేదనమాట. అలా అయిన తర్వాత ఇప్పుడేంటంటే ఆహ్, కొంచెం నేను ఇంకా బయటికి వెళ్ళాలి. బయటికి అడుగు గూడా పెట్టాలనేసి నాకు చాలా అనిపించేదనమాట. అందరము పత్రి గారు పత్రి గారిని అక్కడ చూడడమేనండి. 2006లో, 2007లో చూసానంతే. తర్వాత నేనింకా అక్కడ మా పెళ్లి అవ్వకముందు చూసాను. పెళ్లయిన తర్వాత ఒక్కసారి నేను కడుపుతో ఉన్నప్పుడు చూసానన్నమాట. పత్రి గారు అక్కడ మా బాబు కడుపుతో అదే బొడ కడుపులో ఉన్నప్పుడు నేను అక్కడ విజయవాడకొచ్చారు. ఒక విజయవాడకొచ్చినప్పుడు పత్రి గారు చాలా జనాలున్నారు. అందరిని గూడా ఏదైనా కాళ్ళకి నమస్కరిస్తే అందరిని కొడుతున్నారు, చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చేసేసరికి నేను మాత్రం దూరంగా ఉన్నా. అమ్మ నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాను దగ్గరికెళ్తే గనక నన్ను కొడతారేమో పత్రి గారు. నువ్వు ఈ టైంలో ఇంత అవసరమా అంటారేమో నేనింక దూరంగా ఉండి నేను పట్టుకోవాలనిపించా పత్రి గారిని పట్టుకోవాలనిపించింది. కానీ అయినా సరే ఆయన తిడతారు ఈ టైంలో నువ్వు ఇలా చూస్తున్నారు అందరు జనాలందరిని. అప్పటికే అందరూ అనేసరికి నేను ఇంకా దూరంగా ఉండిపోయానండి. దూరంగా ఉండిపోతే ఎక్కడో ఇక్కడున్నాను. పత్రి సార్ ఎక్కడో స్టేజ్ దగ్గరున్నారు. అయినా సరే అక్కడి నుంచి ఎలా తెలిసిందో తెలీదు. అక్కడి నుంచి కూడా అలా నా దగ్గరికి అలా వచ్చారండి. వచ్చేసి ఇలా చూసి సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చేసరికి సెకండ్‌తో కాదు కదా! అనేసి ఆయన అలా హత్తుకున్నాను. నేను ప్రెగ్నెంట్‌గా ఇలా పట్టుకునేసరికి ఆయన కూడా ఇలా చేసి నన్ను పట్టుకున్నారనమాట. చక్కటి చక్కటి బాబుని కన్నాను. అదే అనుకున్నాననమాట. పత్రి గారి బ్లెస్సింగ్స్ అందినియి అనుకున్నాను అప్పుడు.
అలా నాకు తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యి అదే ఇంకా నేను ఈ హడావిడిలో నేను ఇంకా అస్సలు చూడను. గురువుని అసలు చూడలేదనమాట అప్పటి నుంచి కూడా. ఇంకా చూడకపోయేసరికి తర్వాత పిల్లలు అందరూ గూడా అంటే, అందరూ మా ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళంతా కొంత పత్రి గారొచ్చారు. ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళామని అందరూ చెప్తుంటే, అయ్యో! నేనే వెళ్ళలేకపోతున్నానే అసలు. అందరూ వెళ్తున్నారసలు. చూడు ఏలూరొచ్చిన తర్వాత ఒక్కసారి గూడా నేను చూడలేకపోతున్నాను. గురువంటే ఏంటో తెలియక ముందు మాత్రం ఆయనతో బాగా దగ్గరగా నేను చూసాను. గురువేంటో మహత్యం అని తెలిసిన తర్వాత, ఆయన ఎంత మహానుభావుడో తెలిసిన తర్వాత నేను చూడలేకపోతున్నాను, ఆయన పట్టుకోలేకపోతున్నాను అనేసి నేను చాలా అనుకునేదానండి. కడతాలు గూడా వెళ్తానంటే మా వారన్న ఎందుకు ఇంట్లో చేసుకుంటున్నావు కదా! ధ్యానం ఇంట్లో చేసుకో ఎక్కడికెళ్తా అనేసి ఇంక బయటికి పంపించడం అసలు ఇష్టం ఉండదు ఆయనకి. అయితే సరే అని ఇంట్లోనే కడతాల్లో అక్కడ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో అక్కడ పీఎంసీలో నేను అక్కడ ఆ 5 గంటలకి పీఎంసీ పెట్టుకొని నేను ధ్యానం చేయడం అండి ఇక్కడ. ఆ 3 గంటలు కూడా కూర్చొని 8 వరకు ధ్యాన స్థితిలో కూర్చుండేదాన్ని. కూర్చుంటే ఒకరోజు హాస్టల్‌గా అనమాట. పత్రిసారి ధ్యానంలో కూర్చుంటగా అక్కడ పీఎంసీ లైవ్ జరుగుతుంది. నేను కూర్చున్నప్పుడే ఆయన వైట్ డ్రెస్ ఏసుకొని నన్నొచ్చి, "ఏంటి కట్టాలు చూస్తావా?" అన్నారనమాట. "ఆ! చూస్తాను సార్" అంటే, "రా" అనేసి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లారండి. కట్టాలు తీసుకొనెళ్తే అక్కడ స్టార్స్ గాని అన్నీ చూస్తే అంతా వైభవంలా ఉందనమాట. వైకుంఠం ఎలా ఉందో అంత స్వర్గంలా అనిపించింది. ఆ లైటింగ్స్ గాని, ఆ జనాలు గాని, అసలు ఆ స్టార్స్ అన్నీ చూపించారు. అన్నీ చూపించారు మొత్తం. అయి చూపించిన తర్వాత అబ్బా! చాలా బావుంది. ఇదొక లోకంలా ఉంది సార్ అసలనేసి ఎంత ఆనందపడిపోతుంటే, సరే చూసావు కదా! అనేసి ఒక భోజనశాలలోకి తీసుకెళ్లారండి. ఆ భోజనశాలకు తీసుకెళ్ళిపోతే ఏదో చట్నీయో, ఏదో పప్పో ఏదో ఏసారండి. ఏసిన తర్వాత అన్నం ఏసి సాంబారేసి తిను అన్నారు. అది నేను తిన్నానండి తెల్లవారుజామునే. అది తినేసాను. తినేసిన తర్వాత తృప్తిగా అయిపోయిందనమాట. తృప్తిగా అయిపోయి ఇంక ధ్యాన స్థితిలో నేను మళ్ళీ కూర్చుండిపోయాను. నా ధ్యానంలో మళ్ళీ మా ఇంట్లోకొచ్చేసాను. వచ్చి కూర్చుండేసరికి ఒకేసారి మెలుకువొచ్చింది. ఇదేంటి ధ్యానంలో నాకు ఈ అనుభవం వచ్చిందేంటి అనుకున్నా. కానీ ఆ రోజు నిజంగా అన్నం తిన్నానండి. ఆ రోజు తిన్న అన్నం మరుసటి రోజు వరకు కూడా నేను అన్నం తినలేదండి అసలు. అంటే అంత తృప్తిగా అనిపించిందనమాట. ఇది సత్యం అనమాట. అప్పుడు అనిపించింది నేను నిజంగా వెళ్ళాను అక్కడ. నేను హాస్టల్‌గా ఏదో వెళ్ళాననుకున్నా. కానీ నిజంగా నన్ను తీసుకెళ్లారు గురువు అనేసి అనిపించింది. అనిపించిన తర్వాత అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కడతాలు గూడా నేను అన్నీ చూసాను నేను. మొత్తం అక్కడ ఏది చూడలేదో అన్నీ హాస్టల్‌గా అన్నీ చూసానేసి ఆనందం అనిపించింది మేడం. ఆనందం అనిపించేసి ఇంక ఇంట్లోనే ఉన్నాను. ఇంకా అలా ధ్యాన ప్రచారం ఏంటి పత్రి గారు బాడీ వికెట్ చేసే ముందు ఏలూరు రాధా మేడం వాళ్ళ ఇంటికి రావడం జరిగిందనమాట. వచ్చినప్పుడు అందరూ గురువు, గురువు అనేసి అంటే ఇంతకు ముందే నేను ఒక శ్యామల మేడం వాళ్ళ ఇంటికి పత్రి గారు రావడం జరిగింది. రావడం జరిగేసరికి నేను అనుకున్నాను పత్రి గారిని చూడాలని తపనతో ఉన్నాను కదా! శ్యామల గారు ఫోను చేసి, "అమ్మ మా ఇంటికి పత్రి గారు వస్తున్నారు. వరలక్ష్మి రేపు ఈవినింగ్ వస్తున్నారు" అనేసరికి అవునా మేడం అనేసి అయితే నేను వస్తాను మేడం అనేసి ఎంత ఆనందంతో అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత నా గురువు వస్తున్నాడు. ఎప్పుడో చూసాను 2007, 2008 ఆ టైంలో చూసాను. ఇప్పుడు నా గురువేంటో నాకు అర్థమైంది. ఆ తండ్రిని చూడాలి నేను అసలు బాగా చూసి ఆ తండ్రిని హగ్ చేసుకోవాలసలు అనేసి నేను ఎంత ఆనందంతో అనమాట. అంత తన్మయత్వంతో ఉన్నాను. ఉండేసరికి కరెక్ట్‌గా ఆ మేడం ఇలా మెసేజ్ చెప్పారో లేదో వెంటనే మా వారొచ్చి దగ్గరికొచ్చి రేపు ఫంక్షన్ ఉంది విజయవాడ మన ఫంక్షన్‌కెళ్ళాలనేసి మా వారు చెప్పారు. చెప్పేసరికి ఇదేం పరీక్ష అసలు? గురువొస్తున్నాడు ఏలూరు అంటే మేము విజయవాడ ఎళ్ళనంటారేంటి ఈయన? ఏంటి రేపు ఏంటి మీరెళ్ళొచ్చేయండి. నేనైతే రావడం కుదరదంటే, ఏంటి ఇంక ఆహ్, రావా ఏంటి నువ్వు? అయితే అన్నిటికి దూరంగా ఉంటావేంటి? నువ్వు రావాల్సిందనేసి ఆయన తిట్టారనమాట. తిట్టేసరికి ఏం చెయ్యము? రాకపోతే ఈళ్ళూరుకోరు. అటు వెళ్ళిపోతే ఇటు మళ్ళీ వెళ్ళిపోతారేమో ఈయన. ఇదొక భయం నాకు. ఈ ఫంక్షన్‌కెళ్తే అనేసరికి ఏంటి నేను గబగబా ఆ రోజు తెల్లవారుజామున ఇంక ధ్యానంలో కూర్చొని నా గురువొస్తాడు. అని తొందరగా ఎందుకంటే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయొచ్చు కదా! పిల్లల్ని తీసుకొని అనేసి త్వరగా 5కే మా అందరిని లేపేసి ఫంక్షన్‌కెళ్దాం అనుకున్నాం కదండీ! తొందరగా లెగండి అనేసి పిల్లల్ని వాళ్ళందరిని లేపేసి, పిల్లలకి స్నానం చేపిసి, వీరందరికి టిఫిన్‌లు పెట్టేసి 8కి ఎందుకు ఇంత తొందరగా ఎందుకు వెళ్ళడం ఫంక్షన్‌కి అనంటే, లేదు లేదు తొందరగా వెళ్తే మళ్ళీ పిల్లలతో కదండీ! ఎండ మన బండి మీద వెళ్తాం అంటున్నారు విజయవాడ. ఎండ పడిపోతాం. అందుకే తొందరగా వెళ్లి తొందరగా వచ్చేయాలండి మనం అనేసరికి, సరే అనేసి మా వారు అనుకున్నారు. కానీ నేనంటే నా స్వార్థం ఏంటంటే, గురువుని చూడొచ్చు కదా! అని నా స్వార్థం. అలాగే తొందరగా వాళ్ళందరూ లేపి మేము ఎళ్ళేసరికంటే అక్కడ ఆ ఫంక్షన్ హాల్‌లో మేమే ఫస్ట్ చుట్టాల కన్నా మేమే ముందున్నామండి. ఆ ఫంక్షన్ హాల్ కన్నా. అయితే ఎళ్ళిన తర్వాత అక్కడంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మా వారు ఇంకా తిరిగి ఏంటి వెళ్ళిపోదామండి అనేసరికి మా వారు విజయవాడలో మీ అమ్మగారున్నారు కదా! మీ అక్కాళ్ళున్నారు కదా! వాళ్ళ దగ్గరికెళ్లి చూడాలి కదా! వాళ్ళు చూడవా నువ్వు అన్నారు. మళ్ళీ ఇయన్నీ ఎందుకండి బాబు! మళ్ళీ ఎళ్ళిపోదామండి. ఎందుకంటే ఇంటి దగ్గర మళ్ళీ మనం వెళ్ళేసరికి మళ్ళీ చీకటి పడిపోద్దేమో, మంచు పడిపోద్ది. మళ్ళీ చిన్న పిల్లలు కదా! అనేసరికి మా వారేమో
ఎందుకు అలా అలా ఏం కాదు, నువ్వు చూడాల్సిందే, మీ అమ్మని చూడాల్సిందే, ఏమనుకుంటారు, శ్రీని ఇక్కడికి వచ్చి మా అమ్మాయిని చూపించలేదు అనుకుంటారు వాళ్ళు అనేసి మా వారు. ఎంత అయినా సరే ఇంక నేను ఏం చేయలేని స్థితి అయితే వాళ్ళందరిని చూపించుకొని వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అంటే 6 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. అప్పుడు ఇంకా చూసేసరికి ఇంకేంటి, ఆయన గురువు వచ్చేసాడో ఏమో అని శ్యామల గారికి ఫోన్ చేస్తే పాపం మా మేడం అమ్మ హడావిడిగా ఉన్నారమ్మా, చాలా హడావిడిగా ఉందమ్మా, ఇంకా వస్తున్నారమ్మా, గురువు వచ్చేస్తున్నారంట, పత్రి సార్ వచ్చేస్తున్నారంట అనేసరికి ఆవిడ ఫోన్ చేశారు. ఏమండి పత్రి గారు వచ్చేస్తున్నారంట, మరి మీ మాట అన్నారు కదా, నన్ను కూడా తీసుకొని వెళ్ళాలండి మీరు ఇప్పుడు అంటేనేమో, చూద్దాంలే ముందు టిఫిన్ అది పెట్టి అనేసరికి గబగబా టిఫిన్ అది పెట్టేసి అంత అంటే తాపత్రయం. ఆ జర్నీ అంతా చేస్తున్నాను గానీ, ఆ తాపత్రయం అంతా కూడా ఆయన చూడాలని నా తాపత్రయం ఆరాటం. ఆరాటంతో ఉన్నాననమాట. అయితే అక్కడ అందరిని పెడుతున్నా, పిల్లలకి వాళ్ళకి అన్నీ చేసి పెట్టానండి. టిఫిన్ చేసి పెట్టాను. చేసిన తర్వాత చక్కగా పిల్లలు నిద్రపోయారనమాట. పిల్లలు నిద్రపోయారు. 8 అయిపోయింది. ఈయన్ని తీసుకెళ్ళమంటే ఈయనేమో ఇంత పిల్లలు వాళ్ళు నిద్రపోయారు. 9 అయిపోయింది. ఇంకెందుకు ఏం అక్కర్లేదులే ఇప్పుడేం అవసరం లేదు. పడుకో నువ్వింకా అనేసన్నారు. ఈ టైంలో ఎళ్తావా ఏంటి? వచ్చారనేసి ఏం అక్కర్లేదు అనేసరికి, ఇంక నేను ఎంత ఆరాటపడి ఉదయం నుంచి ఎంత ఆరాటపడుతుంది తెలిసిన దగ్గర నుంచి గురువుని చూడాలని. నా తపనంతా ఏమైపోయింది, ఇంత తపన పడుతున్నాను. ఏంటి నేను ఇంక చూడలేకపోతున్నానేంటి? నేనెక్కడ మిస్టేక్ చేస్తాను? నేనెక్కడ తప్పు చేస్తాను అసలనేసి అప్పుడు అలా ఉండిపోయానండి. ఉండిపోయేసరికి ఆయన కూడా ఏంటి వరలక్ష్మి అలా అయిపోయావేంటంటే, లేదండి నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఏంటి అసలు నేను ఇంక గురువుని చూడాలనుకుంటే మీరు అంటే పిల్లలు నిద్రపోయారు కదా! ఏం చేస్తా పిల్లలు వదిలేసి వెళ్తామా ఏంటి మరి ఈ టైంలోని అనేసి ఆయన అనేసరికి ఇంక అలా ఆగిపోయాను. ఇంట్లోనే ఇంక ధ్యాన స్థితిలో కూర్చొని ఆ రోజు ధ్యానంలో ఉన్నానండి. ఆ రోజు ఆయన అక్కడ ఏలూరులోనే ఉన్నారు ప్రతిసారి గూడా నైటు. నేను అక్కడ చూడలేకపోయాను. కానీ ఆ రోజు నైట్ అండి నేను ఎళ్ళలేకపోయాననేసి కొంచెం బాధ అనిపించిందనమాట. చూడలేకపోతున్నారు అనేసి కూర్చుని పోయేసరికి, నేను కూర్చొని ధ్యానంలో కూర్చునేసరికి పత్రి సారు రావడం జరిగిందనమాట. పత్రి సారు ఆయన వెళ్తున్నారంట. వెళ్తుంటే నేను సార్ సెకండ్ ఇవ్వండి సార్ అంటే సెకండ్ ఇవ్వట్లా సార్ నాకు. సెకండ్ ఇవ్వకుండా ఎళ్ళిపోతుంటే, ఏంటి సార్ అసలు నాకు సెకండ్ కూడా ఇవ్వట్లేదు. నేను ఏం పాపం చేశానసలు? నేను ఎప్పుడో మిమ్మల్ని తెలియక ముందు మిమ్మల్ని మీరంటే ఏంటో నాకు అర్థమైంది. నాకు అర్థం కాలా. అప్పుడు దగ్గరే ఉన్నాను. తెలిసిన తర్వాత మీరేంటి ఏంటి నాకు తెలిసిన తర్వాత మిమ్మల్ని చూడలేకపోతున్నాను. మిమ్మల్ని ముట్టుకోలేకపోతున్నాను. అసలు మీ సెకండ్ కూడా తీసుకోలేకపోతున్నాను. నాలో ఏమో తేడా ఉందసలు అనేసి నేను కొంచెం అనేసరికి, పత్రి సార్ అలా వెళ్ళిపోయినాను. మళ్ళీ తిరిగొచ్చి నా ముందుకొచ్చి అన్నారండి. నన్ను చూడాలనుందా? చూస్తావా? అన్నారు. అవును సార్ అన్నా. చూడైతే అనేసి అన్నారు. చూడైతే అనేసి ధ్యానంలో అండి కింద పాదం చూపించారు మేడం. కింద పాదం చూపించి, పాదం దగ్గర నుంచి కూడా పైన ఆయన విశ్వరూపం చూపించారు మేడం. ఆ విశ్వరూపం ఎలా ఉందంటే మేడం అసలు ఒక చూడేసారా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జున నా విశ్వరూపం చూస్తావా అనేసి ఎలా అయితే చూడు అయితే అనేసరికి ఆ తెల్లటి కాంతి అయిపోయారు మేడం ఇప్పుడు. కింద పాదం నుంచి చూపించారు నాకు పత్రి సారు. ఆ భూమి మీద పాదం నుంచి ఆకాశం పైకి ఆయన అలా నిలువెత్తున మనిషి ఇంకా పొడుగు అయిపోయి మనిషి లేరు. మనిషి లేకుండా ఒక చైతన్యంలాగా ఒక తెల్లటి కాంతిగా మొత్తం స్ప్రెడ్ అయిపోయారనమాట. మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి అప్పుడు ఆయన చూసి "ఏంటి నాయనా నువ్వు ఈ ఒక విశ్వమూల చైతన్యమా నువ్వు? నువ్వు మామూలు మనిషివి కాదా అసలు?" అంటే ఒక శ్రీకృష్ణ భగవానుడు అనుకోనేసి ఆ ధ్యానంలో నాకు కన్నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. ధ్యానం చేస్తా ఆయన చూస్తున్నాను, ధ్యానంలో ఏడ్చేస్తున్నాను. చూసేసరికి. తండ్రి నువ్వింత మహానుభావుడివా మా మా కోసం ఇంత దిగి వచ్చావా తండ్రి, ఇంత దిగి వచ్చి మా కోసం ఇంత సామాన్యుడివి కాదు నువ్వు. ఒక సామాన్యుడిలో తిరుగుతూ సామాన్యుడిగా ఇంత దీనిగా ఇంత చైతన్యవంత భగవంతుడు ఎవరా ఎక్కడ ఎక్కడ వెతుకుతున్నాం. కానీ భగవంతుడు మా ముందే ఉన్నాడని మేము చూడలేకపోతున్నాం నాయన. మా కళ్ళకి నాకు ఇంత దర్శనం ఇచ్చావా తండ్రి అనేసి అప్పుడు నేను అప్పుడు ఆనందం అనిపించేసింది మేడం. అసలు నేను ఎళ్ళకపోయినా పర్లేదు. వెళ్ళలేదు గానీ ఆయన దర్శనం ఆ విశ్వమూల చైతన్య దర్శనం ఇచ్చాడనేసి నాకెంత ఆనందం అనిపించేసిందనమాట. ఆనందం అనిపించేసి ఇంకా ఆ రోజు ఇంకా ఇంకా చక్కగా నిద్రపోయి ఆ అనుభూతి వచ్చిన తర్వాత చక్కటి నిద్ర పట్టేసిందనమాట. నేనెళ్ళలేదనే ఫీలింగ్ కూడా లేదు. తర్వాత అప్పుడు చేమకుర్తిలో సీనియర్ మాస్టర్స్ అందరికి కూడా ఆహ్, సన్మానం చేస్తున్నారు మేడం. సన్మానం చేస్తుంటే పీఎంసీ పెట్టుకొని చూస్తున్నప్పుడు మా వారు కూడా నా పక్కనే కూర్చున్నారు. అది చూసి అందరికి పత్రి సారు సన్మానం చేస్తున్నారు సీనియర్ మాస్టర్స్‌కి చేమకుర్తిలోని అనేసరికి మా వారంటారు, "చూసావా అందరూ గురువులకి అంటే నాకు పరీక్ష అన్నమాట అక్కడ. మా వారు అంటే వ్యక్తిగా మనకు కనిపిస్తారు కానీ మా వాళ్ళు గురువులే మనకి. అంటే మనం ఎలా అర్థం చేసుకుంటాం అనడానికనమాట. అంటున్నారనమాట. అదే గురువులకు ఎక్కువ లక్షలు లక్షలు ఇచ్చే వాళ్ళకి అదే మీ పిరమిడ్‌లే కట్టావనుకో నువ్వు కూడా కట్టావనుకో నీ దగ్గరకొచ్చి సెకండ్‌లో ఇస్తారు. లేకపోతే నీకెందుకు ఇస్తారనుకుంటున్నావు సెకండ్‌లు అనేసి మా వారు అనేసరికి, నా గురువు అలాంటి గురువు కాదసలు. అలాంటి ఆయన కాదని నా మనసులో నేను అనుకోని ఇంక అలా ఉండిపోయాననమాట. ఆ మాట అన్నా సరే.
మా వారన్న ఒక 2, 3 రోజులకే మేడం పత్రి గారు ఏలూరుకి వచ్చారు మేడం. కేవలం నా కోసం వచ్చారన్నమాట. ఆ! ఎందుకంటే నేను అనుకున్నాను నా గురువు లక్షలు, లక్షలు ఇస్తేనే కాదు, పిరమిడ్‌లు కడితేనే కాదు, ఆయన నిస్వార్థమైన గురువు అనేసి నేను నా మనసులో మా వారికి చెప్తున్నానన్నమాట. ఆయన నువ్వు ఏదనుకుంటే అనుకో, కానీ ఆయన నిస్వార్థమైన గురువు ఆయన. ఆయన విశ్వరూపం మూల చైతన్యం ఆయన. అనేసి నేను ఎప్పుడైతే అనుకున్నానో వెంటనే ఆ 2, 3 రోజులంటే చూసావా మన విశ్వాసం ఆయన మన మనసులో ఏదుందో ఆయనకి తెలుసు. వెంటనే ఆయన 2 రోజులకే ఏలూరు వస్తున్నాననేసి వెంటనే రాధా మేడం గారు మెసేజ్ పెట్టారు గ్రూపుల్లో. ఎవరైనా మాస్టర్స్ పత్రి గారిని కలవాలనుకునే వాళ్ళు రండనేసి. నా ఆనందం చూడాలి, పత్రి సార్ వచ్చేస్తున్నారంట. ఆ రోజు కూడా నైటే వస్తున్నారు పత్రి సార్. అయితే నైట్ అంటే మా వారు పంపించరు. నాకు 5 గంటల వరకే పర్మిషన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళొచ్చినా 5 గంటల వరకు, 5 అయ్యేసరికి ఇంట్లో ఉండాలి. అయితే ఇదేంటి మళ్ళీ పరీక్ష నాకు, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, గురువు వస్తున్నారు అన్నారనేసి అప్పుడు పత్రిక మా వారిని అడిగారు. ఇలా వస్తున్నారంటండి, ఈ రోజైనా నన్ను తీసుకెళ్ళండి పత్రి గారిని, నాకు ఎంత నేను దీనిగా చూడాలనుకుంటున్నాను కదా అనేసరికి, ఆ రోజు మా వారు తీసుకెళ్ళేవారు కాదేమో. ఆ రోజు నాకు ఆయనకు డ్యూటీ పడిందన్నమాట. నైట్ డ్యూటీ పడింది. నైట్ డ్యూటీ పడేసరికి మా బాబాయ్ ఎవరైతే ఉన్నారో మా బాబాయ్, మా రిలేటివ్స్ అన్నమాట. ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే పత్రి గారు వస్తున్నారన్నమాట. వచ్చేసరికి బాబాయ్ కూడా ఫోను చేసి "వరలక్ష్మి వస్తుందా?" అనేసి ఈయనకి ఫోను చేశారు. ఫోను చేయగా అయితే మామయ్య గారు మీకు అప్పచెప్పేస్తాను, వరలక్ష్మి కూడా నైట్ డ్యూటీ ఉంది. మీరు ఇంకా పిల్లల్ని వీళ్ళని వరలక్ష్మిని మీరు జాగ్రత్తగా తీసుకొని వచ్చేయండి ఇంటికంటే, "ఆ! సరే బాబు తీసుకొచ్చే వరలక్ష్మి మా ఇంటికి" అనేసి ఆయనే స్వయంగా మా వారే ఆయనకి అక్కడ దిగపెట్టేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, నైట్ డ్యూటీ. దిగబెట్టేసరికి అక్కడ పత్రికా దగ్గరికెళ్ళడం ఆ రోజు చూసారండి పత్రి గారిని. అసలు ఎంత అద్భుతమైన, ఇన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గరికొచ్చావు తండ్రి అనేసి ఆయన చూడగానే అందరూ కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు నొక్కుతుంటే అతన్ని చూసి అక్కడ కాళ్ళు నొక్కేవాళ్ళన్నారు, "సార్ నేను కూడా నొక్కొచ్చేసాను సార్‌కి" అనంటే, రామ్మా నొక్కమ్మా" అన్నారు. వెంటనే కాలు నొక్కుతుంటంటే ఇలా చూసి అబ్బా! శరీరం అంతా ఆయన ఎంత బావుంది. పాదాలయి ఎంత స్మూత్‌గా ఉన్నాయసలు. సార్ ఎంత బావుందనేసి నేను ఇలా ప్రతీది గూడా ఒక అవయవం గూడా అలా ఎంతో ఆనందంతో ఒక పరమాత్మ, ఎందుకంటే ఆ చైతన్యం చూసాను కదండీ! ఆ చైతన్యం చూసి పరమాత్ముడు ఎక్కడ, భగవంతుడు ఎక్కడ అనుకునేవారు. కానీ ఆ భగవంతుడిని చూసాను కాబట్టి ఇప్పుడు భగవంతుడిని చూస్తున్నాను నేను. ఆ భగవంతుడు ఇంత నాకు దగ్గరగా ఉన్నాడని స్వయంగా చూస్తున్నాననేసి ఎంతో తన్మయత్వంతో ఆ కాలే నొక్కుతుంటే ఇలా తీసి చెయ్యి నా మీద ఇలా పెట్టారనమాట. చెయ్యి నొక్కనేసి. అంటే చేతులు కూడా టచ్ చేసేసి. గమనిస్తున్నారు నన్ను. అంటే ప్రతి అవయవాన్ని నేను పట్టుకుంటున్నాననేసి చూస్తునేసరికి నా చెయ్యి ఇలా అన్నారు, ఇది నొక్కనేసి. అనేసరికి చేతులు ఇయన్నీ బాధ ఇయన్నీ కూడా నొక్కుతూ షోల్డర్ మొత్తం అన్నీ గూడా టచ్ చేస్తూ టచ్ చేయమన్నారు. నేను అనుకుంటున్నాను కదా, నా భగవంతుడు అంత పరమాత్మని నేను టచ్ చేయాలనుకున్నాను కదా! అలా నాకు చేతులు నొప్పించుకున్నారు. అయిన తర్వాత అప్పుడు నాకెంత ఆనందం అనిపించేసిందండి. ఆనందం అనిపించేసిన తర్వాత అప్పుడు ఇలా చూసారన్నమాట. ఇలా చూసి అంటే నీకు స బావుందా అన్నట్టు చూసారన్నమాట. చూసేసరికి నేను కూడా ఇలా చూసి ఊరుకున్నా. లోనకెళ్ళిపోయారు. లోనకెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుభవాలు చెప్తున్నారండి. అనుభవాలు అందరూ చెప్తుంటేనేమో శ్యామల మేడం అన్నారు, "వరలక్ష్మి నీ అనుభవాలు గూడా ఉంటాయి కదా! నీ అనుభవాలు గూడా పత్రి సార్‌కి చెప్పన్నారు." లేదు మేడం నేనసలు మాట్లాడను గురువుతోని. నేనెక్కువ మాట్లాడలేనంటే నేను చూస్తానంతే చాలు అనేసరికి, సరే అమ్మా అయితే నీ ఇష్టం అమ్మా" అనేసి అన్నారనమాట. అనేసరికి నేను అక్కడ కూర్చొని అలా చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉండేసరికి పత్రి గారన్నారు, "ఏ గురువు అని తప్పించావుగా, ఇప్పుడు మాట్లాడు" అనేసి అన్నారనమాట. చూడండి మన మనసులో ఉన్నది ఆయనకి ఎలా తెలిసిద్దో చూడండసలు. అనేసరికి గురువు అని తప్పించేసావు కదా! గురువు వచ్చిన తర్వాత మాట్లాడు అనేసరికి, తండ్రి నాయనా నా గురువు లక్ష్యమే నాకేమీ లేదు మేడం. అలా అనాలని కూడా నాకు తెలీదు. దగ్గరికెళ్ళిపోయి తండ్రి నాయనా మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి వర్క్ చేయాలి తండ్రి, నాకు అదే కోరిక అనేసరికి ఎంత ఆనందంతో ఇలా అన్నారన్నమాట నవ్వుతూ. అనేసన్నారు. అన్న దగ్గర నుంచి మేడం నా చేత ఎంత వర్క్ చేయిస్తున్నారో ఆ మహానుభావుడు. ఎంత వర్క్ చేయిస్తున్నాడో దగ్గరుండి. అది జరిగిన తర్వాత 108 తర్వాత ఆహ్, 108 ఇళ్ళనేసి పెట్టడం జరిగింది. ఏలూరులో 108 ఇల్లు. శ్యామల మేడం ఏంటంటే 11 దేవాలయాల్లో పెట్టడం జరిగిందండి మేడం గారు. ఆవిడతో పాటు తిరిగి అంటే
పాంప్లెట్ ఒక దేవాలయంలో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ చుట్టుపక్కల అంతా పాంప్లెట్స్ పంచేదాన్ని అనమాట. ఇంటింటికి వెళ్ళి అక్కడ పాంప్లెట్స్ పంచుతూ గుడి దగ్గర ఉన్నటువంటి అక్కడ పంచడం, అక్కడ మళ్ళీ క్లాసులకు వాళ్ళందరినీ రమ్మని చెప్పడం, ఇలా కొన్ని కొన్ని గుడ్లు మేము కూడా సేవ చేయడం జరిగింది. ఆ సేవ చేసిన తర్వాత ఇంకా మేడం గారిది అయిపోయింది. అయిపోయిన తర్వాత నా లోపల నుంచి అనమాట, నువ్వు చెయ్యవా, నువ్వు చెయ్యి, 108 ఇల్లు 108 ఇల్లు పెట్టి అన్నారు. నేను 108 ఇల్లు పెట్టడం అంటే, ఆవిడంటే పెద్ద ఆవిడ కొంచెం పలుకుబడి ఉన్న ఆవిడ చెప్తే అందరూ వస్తారు, నేను చెప్తే ఎవరు వస్తారని అని నా లోపల నుంచి అనేసరికి, నువ్వు పెట్టాలి, నువ్వు చెయ్యాలి అనేసి లోపల నుంచి మళ్ళీ మాస్టర్ చెప్తున్నారన్నమాట. నువ్వు 108 ఇల్లు పెట్టు అనేసి అంటున్నారు. మేడం, శ్యామల మేడం, నాకేంటో లోపల నుంచి ఎవరు చెప్తున్నారో తెలియట్లేదు, 108 చేయమంటున్నారు మేడం అంటే, చెయ్యమ్మా అయితే, మరి చెప్తున్నారుగా మాస్టర్సే వరలక్ష్మికి చెప్తున్నారు అని మేడం గారు కూడా ఎంకరేజ్ చేశారు. చెప్తారు 108 స్టార్ట్ చేయడం జరిగింది మేడం. 108 ఇల్లు గడప గడపకి కూడా వెళ్ళి శాకాహారం గురించి, ధ్యానం గురించి 108 ఇల్లు ఒక ఆడవాళ్ళు కూడా అందరూ, మహిళలు అందరూ కూడా ఎంత అద్భుతంగా, శ్యామల మేడం వీళ్ళందరూ వచ్చేసి అందరం ఇంటికి కూడా అలా 108 ఇల్లు తిరిగామండి. 108 ఇల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 108 సప్తాహాలు అనమాట. అంటే 7 రోజులు 108 ఇల్లు ఒక 7 రోజులు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో 7 రోజుల తరపున ఒక రోజే ఆ ఒక 17, 18, 19, 20 అలా పెట్టేవారనమాట. అంటే ఒక్కొక్క ఏరియా, ఏలూరులో ఉన్నట్టు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏరియా అనమాట. అంటే ఒక టీమ్ గా ఏర్పడిపోయి మేము ఒక మనిషి ఇంకొక ఏరియా, ఇంకొక మనిషి ఇంకొక ఏరియా, అలా అందరం కూడా వెళ్ళిపోయి విస్తృతంగా అనమాట మొత్తం ఏలూరు మొత్తం అసలు ధ్యానంతో చుట్టుముట్ట అయిపోయింది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇది 108 సప్తాహాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 108 మండల ధ్యానాలు, అంటే 41 రోజులు ఇక్కడ, అంటే ఏలూరులోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు తిరగడం జరిగిందండి. చుట్టుపక్కల గ్రామాలు అన్ని కూడా 41 రోజులు పెట్టుకున్నాము. అంత అద్భుతంగా జరిగింది. ఇది అయిపోయిన తర్వాత 108 సంవత్సరాలు, అంటే ఒక సంవత్సరం పాటు 108 రోజులు ఒక గుడిలో గాని, బడిలో గాని, ఒక పిరమిడ్ లో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక సంవత్సరం పాటు అలా 108 ఏరియాల్లో అనమాట. అలా రాష్ట్రాలు దాటిపోయినాయి మేడం. రాష్ట్రాలే అసలు కర్ణాటక, అలా ఎంతో మంది మేము ఫోన్లు చేయడము. అంటే ఏలూరులో కూడా ఏంటంటే ఒక దేవాలయంలో పెట్టారు మేడం, మహిళలు అనమాట, మధ్యాహ్నం 3-4 ఒక దేవాలయంలో పెట్టేసరికి ఆ దేవాలయంలో 3-4 అలవాటైపోయి ఇప్పుడు ఆ సంవత్సరం పాటు అయిపోయిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నారు. ఒక ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఆ ఇల్లు కూడా చుట్టుపక్కల అందరూ కూడా ఆ ఇంట్లోకి వచ్చి ధ్యానం చేయడం, ఒక కేర్ సెంటర్ గా అలా అయిపోయినాయనమాట. మొత్తం అలా అంత ధ్యానమయంలాగా అయిపోయినమాట. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఏలూరులో నిత్యం ధ్యానం చేయడమే. అలానే కేర్ సెంటర్ లో కూడా ఎక్కడైతే కేర్ సెంటర్ లో నిత్యం ధ్యానం లేదో అక్కడ కూడా అలా నిత్యం ధ్యానం చేయడం. ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ధ్యానం అనేది అద్భుతంగా జరుగుతుందని మాకు కాల్ చేయడం. మేడం, మీరు పెట్టిన సంవత్సరం పాటు అఖండ ధ్యానం పూర్తయింది మేడం. సంవత్సరం తర్వాత అందరూ నాకు మెసేజ్ పెట్టడం, గ్రూపుల్లో పెట్టడం అన్ని చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత శాకాహార ర్యాలీలు అని మేడం. శాకాహార ర్యాలీలు అంటే పత్రి గారు జన్మదిన వేడుకల సందర్భంగా 11 రోజులు 11 గ్రామాలు. అంటే నాకు అనిపించింది అనమాట, మనం గురువు ఏం చెప్పాడంటే, మనం ఏంటంటే గురువు అంటే సెలబ్రేషన్ చేసుకొని కేక్ కట్ చేసుకొని మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. అది కాదు, ఆయన శాకాహార జగత్ కోసం, ఆయన కొత్త వాళ్ళని, అంటే ధ్యాన జగత్ అవ్వాలంటే కొత్త వారికి ధ్యానం నేర్పించాలి మనం, అప్పుడే ఇది కదా అనేసి నాకు అనిపించింది అనమాట. అప్పుడు కొత్త వారికి ఆయన బర్త్డే అంటే మనకు చేసుకోవడం కాదు, అందరూ అన్ని జీవులు ఆనందంగా ఉంటేనే కదా ఆయన ఆనందం అనిపించేసి, ఇలా కాదు ప్రతి సంవత్సరం కూడా ఆయన బర్త్డే ఏదైతే నవంబర్ 11 వస్తుందో ఆ 11 రోజులు ముందు అంటే ఆయన బర్త్డేకి ముందు 11 రోజులు ముందు కానించి మొదలు పెడతాం అనమాట. ఒక 10 రోజుల ముందు కానించి మొదలు పెట్టేసి 11 రోజులు శాకాహార ర్యాలీ అనమాట. పత్రిజగా జన్మదిన వేడుకల సందర్భంగా 11 రోజులు 11 గ్రామాలు. ఆ గ్రామాలు మొత్తం ఒక టీమ్ గా ఏర్పడిపోయి, మేమందరం ఒక టీమ్ గా ఏర్పడిపోయి ఆ గ్రామాలుగా వెళ్ళిపోయి మేడం, విస్తృతంగా అనమాట గడప గడపకి వెళ్ళి ధ్యానం గురించి, శాకాహారం గురించి అద్భుతంగా మైక్ తీసుకుని వెళ్ళిపోయి ఆ గ్రామాలంతా కూడా ధ్యాన ప్రచారం అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. శాకాహార ర్యాలీ చేస్తాం అనమాట ప్రతి సంవత్సరం. అలా తర్వాత 108 గుళ్ళు, అదే స్కూల్ అనమాట. స్కూల్ కూడా పెట్టడం జరిగింది మేడం. అంటే పిల్లలకి ధ్యానం నేర్పించాలనే ఒక దీంతో, ధ్యానం పిల్లలకు కూడా అందాలి కదా అనేసి 108 స్కూల్స్, అలా ఏలూరులో ఉన్నట్టు స్కూల్స్ అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది ధ్యానం ఉంది, ఈ యొక్క ధ్యానం ఉందని పరిచయం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ గా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అని పెట్టడం జరిగింది మేడం.
ప్రస్తుతానికి. అంటే ప్రతి విద్యార్థి మేము పరిచయం అయితే చేసాం. ఏలూరులో ఒక స్కూల్స్ అన్ని ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటూ ఉంది అని ఒక్కొక్కసారి పరిచయం అయితే చేసాం. వాళ్ళకి టీచర్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. ధ్యానం పిల్లలకు ప్రతిరోజు చేయించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతవరకు చేస్తారో లేదో మనకు తెలీదు. కానీ మనం కూడా వెళ్తూ ఉండాలి కదా అనిపించేసి ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్ట్ అని పెట్టడం జరిగింది. పెట్టేసి ఇప్పుడేంటంటే ప్రతి వారం మనకు పర్మిషన్ ఇచ్చారు మన స్కూల్లో. పర్మిషన్ ఇస్తే వారం ఒక టీమ్‌గా ఉండి మేమందరం కూడా ప్రతి వారానికంటే ఒక్కొక్క రోజు వెళ్తున్నాము. ఒక 2, 3 స్కూల్స్ గాని అలా ఎవరికి వీలుని బట్టి వాళ్ళు. అలా ఎళ్లి స్కూల్స్ పట్టుకొని ఒక సంవత్సరం అంతా కూడా ఆ స్కూల్స్ మేము వదలకుండా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళేంటంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గ్రూప్‌లో యాడ్ చేస్తున్నాం. ధ్యానం యొక్క పద్ధతి, ధ్యానం చేసే విధానం అన్నీ వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళని గ్రూప్‌లో పెట్టేసి ఇది పిల్లలకి ధ్యానం నేర్పించండి అనేసి వాళ్ళకి ఎందుకంటే మన గ్రూప్‌లో ఉంటే వాళ్ళకి అవేర్‌నెస్ వస్తది కదండీ. ధ్యానం అంటే వీళ్ళకే తెలియాలనేసి నాకు అనిపించిందనమాట. టీచర్స్‌కే ముందు తెలిస్తేనే పిల్లలకి చక్కగా నేర్పిస్తారు అనేసి వాళ్ళని క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో పెట్టడం జరిగిందనమాట. అలా అద్భుతంగా పిల్లలకు కూడా చక్కగా మా టీచర్స్ కూడా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారండి. అలా ధ్యానం అనేది ఒక ఒక 10 స్కూల్స్‌లా గట్టిగా పట్టుకున్నామనమాట. అది నిత్యం రోజు ధ్యానం. మేము వారానికి వారం వస్తాం. కానీ నిత్యం గూడా మీరు ధ్యానం నేర్పించాలనేసి వాళ్ళకి చెప్పి, వాళ్ళని మన గ్రూప్‌లో మన 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 గ్రూప్‌లో ఉంచుకొని ధ్యానం రోజు మెసేజ్‌లు ధ్యానం గురించి పెట్టడం, విద్యార్థులకు ధ్యానం నేర్పిస్తే ఏంటి లాభాలనేది అన్నీ కూడా మనం గ్రూప్ కొటేషన్స్ పెట్టడం జరుగుతుందనమాట. అలా అద్భుతంగా జరుగుతుంది మేడం. అంటే చూడండి గురువు యొక్క లక్ష్య సాధనలో నేను అడిగాను కదా! ఆ గురువుని అడిగాను కదండీ! తండ్రి నాకు నాకు ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వరకు చేయాలి తండ్రి. నా గురువు లక్ష్య సాధనకి అన్నాను కదా! అదనేది అద్భుతమైన నాకు ఆ వరాన్ని ఇచ్చాడనమాట. ఆ వరం ఇవ్వడం వల్ల ఆయన ఒక చైతన్యంతో ఇలా అద్భుతమైన వర్క్ చేయిస్తున్నారు మేడం. ఆయన పత్రి గారు మనతో లేరని ఇది లేదండి. ఆయన వర్క్ ఏదైతే ఆయన ధ్యానం ఏదైతే చెప్పారో ధ్యానం చేస్తున్నాం ఆ శ్వాస రూపంలో ఆ మహానుభావుడు మనతోనే ఉన్నాడు. అలానే ఏదైతే ఆయన చెప్పారో ఆ మాటలు పట్టుకొని అందరిని ధ్యాన జగత్తు చేయాలి. ఇంకోటేంటంటే మేడం, నేను ఇక్కడ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ పెట్టడానికి కారణం 108 స్కూల్స్ యజ్ఞంలా పెట్టుకున్నాను. ఏదైనా ఎందుకని నాకు అలాగా కలిసొచ్చిందనో ఏంటో 108 అనే అది ఒక వచ్చేసిందనమాట. అలా పెట్టుకున్నప్పుడు 80 స్కూల్‌కి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా పాప ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే రోజు బర్త్‌డే గూడా మా పాపది, ఆ పాపది ఒకే రోజు బర్త్‌డే. అయితే ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటారంటే ఏదైనా అదే నేను ఏదైనా చేస్తే ఆ పాప తెస్తే ఇద్దరు ఎంత చక్కగా ఉంటారు కలిసికట్టుగా. అలా ఉన్న పాప మార్కులు తక్కువొచ్చినాయనేసి వాళ్ళమ్మ ఏదో తిడతారు కదండీ ఇంట్లో ఏదో తిట్టేసరికి, ఆ పాప ఏంటంటే తీసుకోలేకపోయిందేమో. తీసుకోలేక పిల్లల పిల్లల స్కూల్‌కి వాళ్ళ నాన్నగారు ఇన్ అంటే ఇద్దరు పిల్లలనమాట. అక్కా, చెల్లెలు. అయితే వాళ్ళ అమ్మ గూడా స్కూల్‌లో టీచరే. టీచర్ అయ్యేసరికి వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని ఇంట్లో అదే స్కూల్‌లో దిగపెట్టేసి "వస్తానమ్మా నువ్విక్కడే ఉండు" అని స్కూల్ డ్రెస్ అన్నీ వేసి బాక్సులు రెడీ చేసుకొని అక్కడ ఉంచింది పిల్లని. వాళ్ళ నాన్నగారు ఉంచేసి వీళ్ళిద్దరిని తల్లి, పిల్లని స్కూల్‌లో దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్లి ఆ పిల్లని తీసుకురావడానికి వెళ్ళేసరికి ఆ పాప నన్ను చెల్లిని తిట్టలేదు నన్ను తిట్టిందనేసి ఒక కోపంతోనో, దేనితోనో ఫ్యాన్‌కి ఉరి పోసుకొని చనిపోయిందనమాట. మొన్నే. అప్పుడు 108 స్కూల్స్ జరిగినప్పుడు. అప్పుడనిపించిందనమాట. చూసారా? అంటే ఏది తీసుకోలేకపోతున్నారు పిల్లలు. పిల్లలు చిన్న విషయాలకి బాధపడిపోతున్నారు. అంటే తట్టుకునే శక్తి ఉండాలంటే ధ్యానం అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. అనేసి నాకు బాగా అనిపించింది మేడం. అంటే నాకనిపించేసి అంటే అది మనకు మన ఎదు ధ్యానం అనేది మన ఎదుగుదల కోసమే. కాపోతే ఏంటంటే ఇది గూడా అందించాలి పిల్లలకి. ప్రతి పిల్లలకి కూడా ధ్యానం అంటే ఏంటో అనేది మనం చెప్పే బాధ్యత ఉంటే కనుక అదే ధ్యానం ఉంటే గనుక ఆ పాప అలా చేసుకునేది కాదు కదా! ధైర్యం అంటే నేనింకా ఆత్మ పదార్థాన్ని అనే ఆ పాపకి తెలిసొచ్చేదే. ఆ విచక్షణ జ్ఞానం ధ్యానం చేయడం ద్వారా ఆ జ్ఞానం వస్తది. విచక్షణ జ్ఞానం రావడం ద్వారా మనకేంటంటే, ఆహా! నేనేదైనా సాధించగలను. ఎందుకు నేనిలా చేస్తాననేసి ఒక చిన్న నిర్ణయం తీసుకునేది కదా! అనిపించిందనమాట. అప్పటినుంచి నాకనిపించింది. ఈ 108 స్కూల్సే కాదు, ఇంకా నేను విస్తృతంగా పిల్లలకే చెప్పాలి. ఎక్కువగా పిల్లలకి నేను ఈ ధ్యానాన్ని అందించాలి. పెద్దవాళ్ళకి చెప్పింది ఇంకా చాలా వరకు చెప్పాను. నా డ్యూటీ అయింది. ఈ డ్యూటీ మాత్రం నాకు బాగా పట్టుకోవాలి అనేసి నాకనిపించి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేది పెట్టడం జరిగింది మేడం. ప్రతి పిల్లలకి కూడా అందించాలి. ఎందుకంటే పిల్లలు చిన్న విషయాలు కూడా తట్టుకోలేకపోతున్నారిప్పుడు. ఏంటంటే ఫోన్‌లు చూసుకొని ఇదే జీవితం, ఇదే అనుకోని వాళ్ళ లైఫ్‌ని ఏంటంటే బంగారు భవిష్యత్తుని అక్కడికక్కడే తుంచేస్తున్నారనమాట. అక్కడికక్కడే మనకు తెలియని ఎన్నో
చూస్తున్నాను అనమాట. మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. కానీ అన్ని జరగకుండా మన గురువు గారి కళ అన్నమాట. ధ్యాన జగత్తు ప్రపంచమంతా ధ్యాన జగత్తు అవ్వాలంటే పిల్లలే మేడం. ముందు పిల్లలకే ముందు అందించాలి. రాబోయే తరాలకి పత్రి గారిని చూడండి ఇప్పుడు. ఇప్పుడు పత్రి గారు లేకపోయినా ఆయన యొక్క మాటలు పట్టుకొని మేము ఎంత విస్తృతంగా ధ్యానం నేర్పిస్తున్నాము. అంటే రేపు పొద్దున్న మనం ఉన్నా లేకున్నా సరే రేపు భవిష్యత్ తరాలకి పిరమిడ్ సొసైటీ ఉంది. ధ్యానం అంట, శ్వాస మీద ధ్యాస అంట అనే ధ్యానాన్ని ఉండాలంటే మన పిల్లలకి ముందు భవిష్యత్ తరాలకి మనం అందించాలి. ఈ యొక్క ఏంది వారసత్వంగా అందిస్తుంది మనకు. ఎలా అయితే బుద్ధుడు గాని అందరూ ఆనాపానసతి ధ్యానాన్ని అప్పుడు బోధించినట్టు ధ్యానమే మళ్ళీ ఇప్పుడు మనం వస్తుంది, వాడిలోకి వచ్చింది. అంటే సత్యం ఎప్పటికైనా సత్యమే. కానీ ఆ రోజుల్లో అందించిందే ఇప్పుడు చెప్తున్నాం. మరి అదే మనం ఇప్పుడు ధ్యాన ప్రచారం అనేది ఇప్పుడు పిల్లలకు ముందు అందిస్తే ఈ రాబోయే భవిష్యత్తు తరాలకి ఇప్పుడు అందిస్తే కనుక వాళ్ళ పునాదులకు అందిస్తే అద్భుతంగా ఇంకా మనం ఉన్నా లేకపోయినా ఈ యొక్క ధ్యానాన్ని విస్తృతంగా తీసుకొని వెళ్తారనేసి నాకు అనిపించింది మేడం. అందుకని నేను కూడా ఈ యొక్క విస్తృతంగా తీసుకెళ్ళాలి, పిల్లల్లోకి మాత్రం బాగా తీసుకెళ్ళాలనేసి అనుకుంటున్నాను. అందరూ కూడా విద్యార్థులకి ధ్యానం నేర్పించాలని కోరుకుంటున్నాం. టైం ఉందా మేడం? ఇంకొక చిన్న అనుభవం చెప్తాను. ఓకే. పత్రి గారిని కలవడం అదే ఉమేష్ ఆ పత్రి గారిని కలిసిన ఒకసారి నేను లాస్ట్ మూమెంట్ అనమాట. అంటే బాడీ వికెట్ చేసేస్తారని అనే సమయంలో మేడం లాస్ట్ టైంలో మనకి వశిష్ఠ గౌతమ్కి వచ్చి రావడం జరిగింది. వశిష్ఠ గౌతమ్కి అక్కడ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ బుక్స్ ఏదో ఓపెనింగ్ వచ్చారనమాట. బాగా షింక్ అయిపోయారు అనమాట. ఆ రోజు బాగా షింక్ అయిపోయి బాగా ఇదైపోయారు. ఇదేంటి నా ఎలా అయిపోయారు ఏంటి అసలు సార్ అనేది. నేను ఆ రోజు వెళ్ళడానికి కూడా నాకు తెలియదు. కానీ వేరే మేడము నాకు కాల్ చేసేసి మేడం ఇలా పత్రి సార్ వస్తున్నారంట, మీకు ద్వారకా తిరుమల రండి అనేసరికి అవునా వస్తున్నారా అనేసరికి ఆ రోజు మరుసటి రోజే మా పిల్లడు బర్త్డే అండి. అయితే ఫిబ్రవరి 11 మా పిల్లడు బర్త్డే. ఫిబ్రవరి 10 మా పత్రి గారు రావడం జరిగింది అక్కడికి ద్వారకా తిరుమల. వచ్చేసరికి నేను ఒక్కదాన్ని వెళ్తాను, పిల్లలు వెళ్ళిపోతారు అనేసరికి నేను అనుకున్నాను రేపు నేను ద్వారకా తిరుమల వెళ్తాను, మీరు స్కూల్కి పంపించేసి నేను అటు వెళ్తాననేసి మా వారికి చెప్తున్నా. ఇలా వెళ్తున్నాము అందరం కూడా వాళ్ళతో పాటు వెళ్తాను అనేసరికి మా వారు అదే మా పిల్లలు అన్నారనమాట. ఏమన్నారంటే అమ్మ నువ్వు ఒక్కదనే పత్రి గారిని చూస్తావమ్మా, మమ్మల్ని చూపించవా, మాకు చూపించవా అన్నారు. రేపు నా బర్త్డే కదమ్మా, పత్రి గారితో బ్లెస్సింగ్ చేయించుకుంటాను కదమ్మా, నేను బాగా చదువుకోవాలని నేను బ్లెస్సింగ్ చేయించుకుంటానమ్మా, నేను పుట్టినరోజు కదా రేపు, అందుకని అనేసరికి వీడేంటి ఇలా అంటున్నాడు ఏంటి అసలు. సరే అయితే ఎందుకు నోటంటా వచ్చింది అనేసి నేను అనుకున్నాను అనమాట. అనుకొని నేను పిల్లలు కూడా ఇద్దరిని పిల్లలు తీసుకెళ్ళాను. కొంతమంది మేము అందరం కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చునేసరికి అక్కడ ఆయన చూసేసరికి అక్కడ ఆయన రాగానే నా కళ్ళంటే ఏంటో నీళ్లు వచ్చేసింది మేడం. నీళ్లు వచ్చేసి ఏంటో చూడగానే ఏంటో తెలియని బాధలా అనిపించేసింది. ఏంటి నాన్న నువ్వు ఇలా అయిపోయి ఏంటి నాన్న అంటే నేను నాన్న మనసులో నాన్న అనుకుంటాను అనమాట. నాన్న అనుకొని ఏంటి నాన్న ఎలా అయిపోయి ఏంటి నాన్న నువ్వు ఏంటి నీ బాధ అన్నట్టు నాకు అనిపించేసి వెంటనే సెకండ్ తీసుకునేసరికి అందరం ధ్యానంలో కూర్చోబెట్టారు మేడం. ధ్యానంలో కూర్చోబెట్టేసరికి అక్కడ ధ్యానంలో కూర్చున్నాము. అక్కడ నేను ధ్యానంలో కూర్చోడం లేదు, సారు పైనుంచి అక్కడ స్టేజ్ మీద ఫ్లూట్ వాయిస్తున్నారు. అక్కడ ఫ్లూట్ వాయిస్తుంటే ఆ ఫ్లూట్ వాయిస్తున్నారు, స్టేజ్ కిందకి భూమిలోకి దిగిపోతుంటే వెంటనే కళ్ళు తెరిస్తాయి. ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది, ఎలా దిగిపోతున్నారంటే భూమిలోకి అనేసి నేను వెంటనే కళ్ళు తెరిచేసాను అనమాట. కళ్ళు తెరిచేసి ఇలా చూసేసరికి అక్కడేమో సారు ఫ్లూట్ వాయిస్తున్నారు. నాకేంటి ఇలా వచ్చింది ఏంటి అసలు, నాకు ఇలా హిట్ ఇచ్చారేంటి, ఎలా వస్తుంది చిచ్చిచ్చి ఇలా ఆలోచన వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు వచ్చింది అనేసి అప్పుడు వెంటనే ఆలోచన తీసాను. ధ్యానం కుదరట్లేదు అసలు, కుదరకుండా ఉండిపోయాను. ఇంకా లేసి ఇంకా అలా ఆయన చూసుకొనే ఉండిపోయాను. ఇంకా ఫ్లూట్ వాయిస్తుంటే ఆయన చూసుకొని అలా ఉండిపోయేసరికి ధ్యానం అయిపోయింది. ఇంకా ఒక రూమ్ లోకి వెళ్ళిపోయారు మేడం సార్. ఒక రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అక్కడ సెకండ్ ఇచ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోయారు. నేను అనుకున్న నేను సెకండ్ ఇవ్వడం కాదు తండ్రి, నేను హక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే హక్ చేసుకొని మనస్ఫూర్తిగా అనమాట. ఆయన అంత దీనిగా ఉంటేనే నేను తృప్తిగా ఉంటదనేసి నాకు అనిపించేసరికి నేను అలాగే ఆ రోజు అక్కడ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత సార్ నేను ఇంకా భోజనం అంతా సారాలు భోజనం పెడతాను కదా, సరే ఈలోగా నేను భోజనం చేసి వస్తాను, అప్పుడు రూమ్ లోకి వెళ్ళొచ్చు అనేసి అందరం భోజనం చేసి పిల్లలకు పెట్టేసి నేను వెళ్ళేసరికి మేడం అక్కడ సార్ ఏం చేశారు, అక్కడ నేను రూమ్ లోకి వెళ్ళేసరికి ఒక మేడం ఆపేశారు నన్ను. ఆపేసి ఎక్కడికి మేడం వెళ్తున్నారు మీరు అంటే లేదు సార్ని చూడాలి మేడం అంటే
వెళ్ళకూడదు, మీరు బయటకు వస్తారు కదా అప్పుడు సెకండ్ తీసుకోండి, మీరు వెళ్ళకూడదు అన్నారు. ఇక్కడ సీనియర్ మాస్టర్స్ మాత్రమే వెళ్ళాలి లోపలికి అన్నారు. అదేంటి నా తండ్రి దగ్గరికి వచ్చి నా తండ్రి వచ్చినప్పుడు నేను నా తండ్రిని చూడటానికి నేను సీనియర్ మాస్టర్ వెళ్తానండి, అలా కాదు, నా తండ్రి అలా కాదు. ఆయన ఆయన స్వచ్ఛమైన మనిషి, అంటే ఒక ఒక పరమాత్మ. నేను ఆయన చూసాను. వీళ్ళందరికీ అలా అనిపించేగా నాకు మాత్రం నా తండ్రి, మా నాన్న అనేసి నేను అనుకుని, మేడం నేను మనసులో అనుకున్నమాట, మిమ్మల్ని గౌరవిస్తున్నానమ్మా, మీరు అడ్డుపడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మాట కొట్టట్లేదు, కానీ నేను నా తండ్రి వచ్చినప్పుడు మాత్రం నేను ఎవరి మాట ఏందనేసి నేను వెళ్ళిపోయాను అనమాట. ఆ మేడం ఒడ్డుపడినా సరే నేను వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయేసరికి అక్కడ చూడగానే, ఆయన్ని చూడగానే ఎంత ఆనందం అనిపించేసి అక్కడ అందరూ, నేను వెంటనే కాలు తీసుకొని కాలు నొక్కుతుంటే ఇలా నన్ను 10 నిమిషాల పాటు మేడం కన్ను ఆర్పకుండా అలా చూస్తూనే ఉన్నారు. 10 నిమిషాలు వాడు కన్ను ఆర్పట్లేదు. ఇదేంటి నేను చూస్తుండేసరికి ఇదేంటి ఎలా చూస్తున్నారేంటి, అసలు పత్రి గారు కన్ను కూడా ఆర్పట్లేదు ఏంటి, ఎలా చూస్తున్నారు, నాకు ఏమేమి తప్పు చేశానే ఏంటి, అసలు ఎలా చూస్తున్నారు ఏంటి అనేసి నేను తల దించుకున్నా సరే ఆయన మాత్రం దృష్టి మాత్రం పెట్టట్లేదు అక్కడ అలా కన్ను ఆర్పకుండా అలా చూస్తూనే ఉన్నారు అనేసి. ఇంకా చూసేసరికి మేడం నన్ను ఎక్కడైతే అడ్డు పెట్టారో మేడం, మీరు సీనియర్ మాస్టర్స్ మాత్రం వెళ్ళకూడదని అన్నారో ఆ మేడం కూడా వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నా పక్కకి వచ్చి కాలు నొక్కుతారు. పత్రి సార్ చాలా రోజులు అయింది సార్ మిమ్మల్ని చూసి అనేసి ఆవిడ మాట్లాడుతూ కాలు నొక్కుతుంటే, అవునా మేడం, భోంచేశారా మీరు అని మేడం అడిగారనమాట. భోంచేశారమ్మా అంటే, చేశాను సార్ అంటే, ఎలా ఉన్నాయి భోజనాలు అని అంటే, చాలా బాగున్నాయి సార్ భోజనాలు, ఎంత బాగున్నాయి సరికి, అవునా, గెట్ అవుట్ అన్నారన్నమాట మేడం. గెట్ అవుట్ అనేసరికి ఆ మేడం ఇంకా కాలు పట్టుకున్న మేడం ఆపేసి వెళ్ళిపోయారు. ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోయారు, కారు వేసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసరికి అప్పుడు అనిపించింది అనమాట, నన్ను ఎక్కడో రూమ్ లో బయట నన్ను చివర ఆగమని వెళ్ళిపోవాలి, గెట్ అవుట్, నన్ను వెళ్ళకూడదని నన్ను ఆపిన మేడం ఇక్కడ సార్ ఏంటంటే, అంటే కొత్త వాళ్ళు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళని లేదే, నువ్వు లక్షలు ఇచ్చావా కోట్లు ఇచ్చావా అనేది కాదు ఆయనకి. నీకు నిస్వార్థమైన మనస్తత్వంతో ఎంత ప్రేమతో ప్యూరిటీగా ఉన్నావో అదే చూస్తారనమాట సార్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూడగానే నేనేమి ఇచ్చాను సొసైటీకి, నేను ఏం చేశాను అనేసి సార్ ఎలా నన్ను అర్థం చేసుకున్నారు అసలు అనిపించింది అనమాట. అంటే ఆయన ఏది చెప్పారో అదే ఆచరణలో ఆచరిస్తున్నారు, అదే చెప్పారండి. ఒక 100 తల్లి అంటే ప్రేమ, కరుణ, దయ భగవంతుడు ఎక్కడో భగవంతుడికి ఉంటాయి అనుకుంటాం. కానీ ప్రతిసారికి ప్రతీది కూడా అదేనండి అసలు. అంటే వీళ్ళు కొత్తోళ్ళ, వీళ్ళు పాతోళ్ళ, వీళ్ళు ఏమైనా సొసైటీకి ఏమైనా లక్షలు ఇచ్చారా, కోట్లు ఇచ్చారా, అలాంటి ఏమి ఉండవు ఆయనకి. అంతా కూడా దైవాలే, అంతా కూడా ఒక పరమాత్మ స్థితిలోనే చూస్తారు ఆయన. అంత అద్భుతంగా మనకుంటున్నాయి గాని, మనకు ఆ కల్మషాలు ఉన్నాయి కానీ ఆయనకి అసలు లేవు. అంటే ఆయన చూసి మనం ఎంత మార్చుకోవాలో మనం అర్థం చేసుకోవాలి అక్కడ. మనం అనుకుంటున్నాం మన సీనియర్, జూనియర్ అనుకుంటున్నాం. అంటే ఒక 25 సంవత్సరాలు ఆయనతో ఫోటోలు దిగడం కాదండి. ఆయన ఏదైతే చెప్పారో ఆ గురువు అంటే ఏంటో తెలియకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నారు చూడండి, వాళ్ళు చేసే సేవ అద్భుతం అండి. అది వాళ్ళ గొప్పతనం. మన గురువు యొక్క మహత్యం తెలిసి, ఆయన ఏంటో తెలుసుకొని ఆయన చేసిన దారి అది కాదు. గురువు తెలియకుండానే, ఆయన ఎవరో తెలియకుండా, ఆయన మహత్యం తెలియకుండా ఆయన మాటలు కట్టుబడిపోయి నిస్వార్థమైన సేవ అండి. ఇది ఏంటంటే ఆధ్యాత్మికతలో నిస్వార్థంగా చేయాలి ఎవరైనా సరే. అదే బల్లగుద్ది చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే నాకు అదే ఇష్టం. నిస్వార్థంగా చేసే సేవ ఆయన అదే ఆత్మ తృప్తి పడుతుంది అనమాట. ప్రతి పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చేస్తున్నామంటే అక్కడ కూర్చొని పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆత్మస్థితిలో కూర్చున్నప్పుడు నేను ప్రతి ఒక్కరిలో కూడా నాకు ప్రతిసారే కనిపిస్తూ ఉంటారండి. ఒకసారి ఆత్మ వైశాలి పత్రిసారే కనిపిస్తూ ఉంటారండి వాళ్ళలో. ఎందుకంటే పత్రిసారి ఎంత ఆనందపడతారు అంటే, పిల్లలందరూ ధ్యాన స్థితిలో కూర్చుంటే, ఆత్మస్థితిలో కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఆ తండ్రి ఆయన ఆత్మ ఎంత ఆనందపడుతుంది. పత్రికారి కాదు అదే కదా. మనం ఏదో అనుకుంటాము, ఏదో చేస్తూ ఉంటాం, కానీ అవి ఏమీ కాదు. ఎన్ని క్లాసులు చెప్తూ ఎన్నెన్నో క్లాసులు అంటారు, ఏవో చేస్తుంటారు. అది కాదండి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే నిస్వార్థంగా మనం సేవ చెయ్యాలి. ఆయన ఏదైతే చెప్పారు పదాలను పట్టుకోవాలి. అన్ని నవవిధ ధర్మాలు ఆయన ఎన్ని అంటే ఎన్నో బుక్స్ చదివి ఎంతో నాలెడ్జ్ చేసి మనకి సింపుల్ గా అన్ని అందించేశారు. ఆయన
సూక్ష్మంగా అందించారు. కానీ ఆయన ఆలోచించుకుంటే మనకి అంటే నవవిధ ధర్మాల్లో కూడా ఉందంట. అన్ని ధర్మాల కన్నా ధ్యాన ధర్మం ఎంత గొప్పది. మనం ధ్యానం చేస్తూ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందిస్తే ఆ ధర్మం ఎంత గొప్పదసలు. అంటే ఒక పిల్లలకి చిన్న వాళ్ళకి ఏమి తెలియని ప్యూరిటీ పిల్లలకి ధ్యానం నేర్పించడం ద్వారా ఆయన ఆత్మ ఎంత సంతృప్తి పడుతుంది. ఆయన నచ్చిన పని మనం చెయ్యాలి. ఆయన ఏదైతే చెప్పారో ఆయన ఆత్మ ఎంత తృప్తి పడుతుంది. నా గురువు అనేసి మనం అనుకుంటూ ఉంటాం. ఆ గురువు చెప్పింది ఏం చేస్తున్నాం మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన ఆలోచించుకొని నిస్వార్థంగా అనమాట నిస్వార్థమైన సేవ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన తృప్తి పడతాడు. మనతోనే ఉంటారు మేడం. అంటే నేను పొందినట్టు నా జీవితంలో పొందినటువంటి ఇదే అనమాట. నేను నా కుటుంబంలో గిరిగీసుకొని నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, మా అత్తమామలు ఇదే నా జీవితం. ఇంకా వేరే ప్రపంచం ఉండకూడదు. మా అమ్మ దగ్గర కూడా వెళ్ళకూడదు. అంటే వీళ్ళు ఒక గుప్పిట్లో ఉండే ఆడపిల్లలు అనమాట. అలా ఉండేదాన్ని. మరి ఈ రోజు ధ్యానం చేయడం ద్వారా మహానుభావుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఆడవాళ్ళకి నిజంగా. ఎందుకంటే అటువంటి గిరుగు అలా అలా మనం ఏంటంటే ఒక నూతుల కప్పల్లా అలా ఉండిపోయిన మనుషుల్ని అలాంటి జీవితాన్ని ఈ రోజు ధ్యానం అనే వెలుగుతో ఇప్పుడు ఒక మహిళ ఇలా నేను మాట్లాడుతున్నానంటే ఆ మాటలు ఎలా వస్తున్నాయి, నాలో ఉండే చైతన్యాన్ని ఎలా వస్తుంది. ఒక బయట ప్రపంచం అంటే తెలియని దాన్ని నేను అసలు అంటే ఏలూరులో ఎక్కడ వదిలేస్తే మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని కాదనమాట. రాలేను. ఆ దారి కూడా తెలియదు. అలాంటి దాన్ని ఇప్పుడు ఏలూరు మొత్తం తిరిగేస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాలు తిరిగేస్తున్నాను. ఎలా తిరుగుతున్నా ధైర్యం ఎలా వచ్చింది నాకు? ఈ మాట్లాడటం ధైర్యం ఎలా వచ్చింది? ఆ మహానుభావుడు అందించినటువంటి ధ్యానం, ఆ ధ్యాన శక్తి. మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ ధ్యానాన్ని నిస్వార్థంగా అందరికీ పంచాలి. ఏదో గొప్ప కోసం చేయడమో లేకపోతే ఎవరో ఏదో పదవులు ఇచ్చేస్తారనో అది అస్సలు వద్దు. అసలు అలాంటివి పెట్టుకోకుండా మనం ఆయన ఏదైతే చెప్పారో ఆయన మాటకి కట్టుబడి మనం ఎప్పుడైతే చేస్తామో అసలు ఆయన మనతోనే ఉంటారు మేడం. ఎందుకంటే నేను వెళ్ళే దారిలో రోజు మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. కొన్ని దారి నడుస్తూ ఉంటాను అనమాట. ఒక 4 సంవత్సరాలు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నానన్నమాట. 4 సంవత్సరాలు ధ్యాన ప్రచారం అంటే మనకి రోజు ఏంటంటే రోజు డబ్బులిచ్చేస్తారు మన వాళ్ళు. మన ఇంట్లో రోజుకంటే చూడండి మనం ఏ జాబు చెయ్యం. మా అమ్మాలు అంటూ ఉంటారు. నీకు దీనిలో ఏం డబ్బులొచ్చేస్తాయి? ఎందుకంటే మన ప్రాపంచికంగా డబ్బులు కావాలి. ఏ పని చేసినా మనకి లాభం కావాలి. లాభం లేకపోతే ఎవరు కూడా ఏ పని చెయ్యం మనకి. కానీ అందరూ అంటుంటారనమాట. మా ఇంట్లో కూడా నీకు ఏ లాభం వస్తుందనేసి నువ్వు ఇది చేస్తా ఇంత దీనిగా పట్టుకుంటావు, అసలు నీకేమైనా రూపాయి లాభం వస్తా ఏంటో పిచ్చి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటారు అనమాట. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం తెలియక అలా అంటున్నారు. వాళ్ళ ఒక పసిపిల్లలా కనిపిస్తూ ఉంటారు అనమాట నాకు. ఎందుకంటే దీనిలో ఆత్మ అంటే ఒక ధ్యానం చేస్తే గానీ ఒక ధ్యానం యొక్క అనుభవం గానీ అది వినలేము, అది తెలియదు. అలా నేను మరి 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామంటే ఒక రూపాయి కూడా మా వారిని అడగను. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఎవరిస్తారో తెలీదు. ఆ టైంకి అలా వచ్చేస్తాయి మేడం. అలా అమ్మ ఇవ్వడమో లేకపోతే ఫ్రెండ్స్ ఇవ్వడమో అలా వచ్చేస్తుంటాయి. నా చేతులు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఉండి ఆ ధ్యాన ప్రచారానికి అలా వెళ్తుండే కొన్ని దారులు నడుస్తూ ఉంటాం అన్నమాట. నడిచినప్పుడు ఏంటంటే ఒకసారైతే ఆటో వచ్చిందనమాట. ఆటో నా దగ్గరికి ఇలా వచ్చేసి ఒక పక్కకి నన్ను గుద్ది వెళ్ళిపోయిన ఆటో పక్కకి ఇలా అంటే ఆపి సైడ్ కి తిప్పాడు. ఒక చిన్న ఇది అక్కడ అందరూ ఆగిపోయారు అనమాట. అందరూ కూడా ఈ అమ్మాయికి ఏదో గుద్దేసింది, ఆటో అబ్బాయి కూడా ఆగిపోయాడు అనేసి అందరూ అరిసేసారనమాట. అరిసేసారు. నాకు ఏం అవ్వాల. ఎంత మిరాకిల్. ఆయన కూడా భయపడ్డాడు, ఆటో అబ్బాయి కూడా. కానీ ఏమీ అవ్వలేదు. మరి ఎవరు ఎన్ని కాపాడుతున్నారు? ఎవరు ఇయన్నీ మనల్ని చూసుకుంటున్నారు? నాకు ఏది కావాలో, ఏది అవసరమో నాకు ఇయన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఎందుకంటే శాకాహార ర్యాలీ ఒకసారి వైషు అంటే ఏదైనా సరే ఉన్నది అంటే మన ప్యూరిటీగా చెప్పారు మేడం. బయటికి ఏదైనా సరే మనం చెప్పేసుకోవాలి. ఓపెన్ గా ఉండాలి ఏదైనా చెప్పినప్పుడు. అది ఎందుకంటే శాకాహార ర్యాలీలో కానీ జరిగినప్పుడు మనకి అంటే ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ పీరియడ్ ప్రాబ్లం అవి జరిగినప్పుడు కూడా ఏంటంటే అది ర్యాలీలకు వెళ్ళాలి. 11 రోజుల ర్యాలీలో కూడా వెళ్తున్నప్పుడు ఏంటంటే పిఎంసి నుంచి వెహికల్ వచ్చేసింది మేడం. వెహికల్ వచ్చేసి ఆ ప్రచార రథం అనేది వచ్చేసి అనేవారు వాళ్ళు. మేడం మీరు శ్లోకం చెప్తున్నారు కదా, అక్కడ కూర్చుని పోండి మేడం అని కూర్చోబెట్టేవారు. నాతో పాటు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు నేను మైక్ పట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటంటే మీరు చెప్పండి, మీరు బాగా చెప్తున్నారు కదా, మీరు చెప్పండి అనేవారు. అప్పుడు నాకున్న ప్రాబ్లం బట్టి నేను మైక్ లో కూర్చొని మైక్ లో 5 రోజులు కూడా అలా వచ్చేసింది.
రెండు అంటే చూడండి మనం అంటే గురువుకి మనకి ఏది కావాలి, ఏ టైంకి ఏది కావాలనేది ఆయనకే బాగా తెలుసు మేడం అసలు. చూడండి ఎంత ఎంత అద్భుతమైన గురువు అసలు. మనం అనుకుంటున్నాం గానీ, మన నిస్వార్థంగా చేసినప్పుడు ఆ గురువులందరూ కూడా మనల్ని చూస్తూనే ఉంటారు. అది ధ్యానం అనేది అందరికీ కూడా నవవిధ ధర్మాల్లో కూడా మరి అన్ని ధర్మాల కల్లా మరి ధ్యాన ధర్మం అనేది ఎంతో గొప్పదని మన మన గురువు గారు మనకు అందించడం జరిగింది. ఆ ధ్యానాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా విస్తృతంగా చెప్పాలి. అదే గొప్ప ధర్మం అన్నమాట. అన్ని ధర్మాల్లో కూడా అన్నారన్నమాట. నువ్వు ధ్యానం చేస్తే అంటే వస్త్రదానం గాని, ధ్యాన ఏదో ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావా, అన్నదానం గాని ఇయన్నీ కూడా కొంతవరకే ఉంటదన్నమాట. ఇవన్నీ కూడా కొంతవరకే ఉంటాయి. అదే నువ్వు ధ్యానాన్ని ఇస్తే కనుక వాళ్ళ ఆత్మ చైతన్యం ఎంత బావుంటది. వాళ్ళని ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతాము కదా! ఆ! ఎంత అద్భుతమైనటువంటి ధర్మాన్ని మనకి ఇచ్చారు. ధ్యాన ధర్మం ఎంతో గొప్పదని చెప్పాడనమాట ఆ మహానుభావుడు. అటువంటి ధర్మాన్ని పట్టుకొని ఇంకా విస్తృతంగా తీసుకొని వెళ్ళాలి. నా పనేంటంటే అందరికి ధ్యానంలో కూర్చోబెట్టడమే. అనేసి ఏంటంటే నేను ఒకటక్కడ ఒక లాజిక్కు ఏంటంటే పత్రి గారి దగ్గర చెప్పడం జరిగింది మేడం. ఏంటంటే, నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో తండ్రి, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వర్క్ చేయాలన్న. అంటే నా గురువు లక్ష్యం, మన గురువుగారి లక్ష్యం ఏదంటే ఉంది, ఇదే. మనం ఏవేవో చెయ్యొచ్చు. అన్నిట్లికన్నా ఉత్తమమైనదేంటంటే ధ్యానమే. ధ్యానం చెప్పడమే ముఖ్యం. అంటే అక్కడ నేను అదే నేను అదే ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. అన్ని ధర్మాల కన్నా ధ్యాన ధర్మం గొప్పదని చెప్పాడు. నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో నాయనా నేను అడిగానమ్మా. అక్కడ సార్‌ని అడిగేటప్పుడు సార్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే పత్రి గారు కూడా అందరికి ధ్యానం చేసినప్పుడు ఆయన ఆనందం, ఆత్మానందం. గురువుకి రుణం గురువు రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేం మనం. తీర్చుకునేది కాదది. తీర్చుకునేది కాదు. ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి పునర్జన్మ లాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంత అద్భుతంగా స్వేచ్ఛగా ఇంత మాట్లాడగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఒక పంజరంలో పక్షి ఎలా అయితే ఎగురుతుందో అంత నా జీవితంలో నేను కూడా అంత అద్భుతంగా ఎగురుతున్నాను మేడం. ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆనందం. మరి ఈ ఆనందాన్ని అందరికి అందిస్తే ఎంత ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం చూసి ఆ పరమాత్ముడు ఎంత ఆనందపడతాడు. అనేసి అనిపించిందనమాట. అనిపించేసి ఈ యొక్క జీవితాన్ని మాత్రం నా జీవితాన్ని నా ఆఖరి శ్వాస వరకు కూడా నిస్వార్థంగా అన్నమాట. నేను ప్రతిరోజు అదే అనుకుంటా. తండ్రి నాకు మాత్రం మనసు మాత్రం నిస్వార్థమైన సేవనివ్వు తండ్రి నాకు. ఎటువంటి ఇది కూడా నాకు ఏదైనా మనసు కలిగినా సరే దాన్ని తీసివేయి తండ్రి. నాకు నిస్వార్థమైన సేవని నాకు అందించు తండ్రి. నాకు నిస్వార్థమైన మనసునే ఇవ్వు నాయన నాకు. చేసేటప్పుడు కూడా చేసే పనుల్లో గాని, ఆటిల్లో కానీ అలాంటి బుద్ధినే ఇవ్వు తండ్రి అని ప్రతిరోజు అదే కోరుకుంటాను మేడం. ఎలా అంటే మనసు మన మాయ చేస్తూ ఉంటదనమాట. అటువంటి మాయలో పడకుండా తండ్రి నన్ను ఎక్కడికక్కడ ఇచ్చేసుకుంటూ ఉన్నాయన అనేసి. అది మేడం ఒక రోజే మా అమ్మ వాళ్ళు గాని, మా ఇంట్లో కానీ అందరూ అంటుంటారు. "నువ్వు ఇంత దీనిగా చేస్తూ ఉంటావు. దేనికి పనికొచ్చింది చేస్తావు అసలు? దేనికి పనికొచ్చిద్దో చెప్పసలు? ఈ ఒక రూపాయి పనికొచ్చే పనులు చేస్తావా ఏంటని" అందరూ తిడుతూ ఉంటే, నాకు ఒక్కరోజు అనిపించిందనమాట. అవును. ఎందుకసలు ఇంతమంది నన్ను తిడుతున్నారు. నేనెందుకు ఈ లక్ష్య సాధనలో నాకెందుకు ఇంత తృప్తొచ్చేస్తుంది? నాకెందుకు ఇంత ఆనందం అనిపిచ్చేస్తుందసలు? ఈయనెవరో గురువు లక్ష్య సాధనకి, నేను ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి నేనెందుకు అంత తాపత్రయపడిపోతున్నాను? నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా ఆస్తి నేను పోగు చేసుకోవాలి. నేను నా నాది నా నా అని ఉండొచ్చు కదా! అందరిలాగే నేను గూడా ఉండొచ్చు కదా! నాకెందుకు ఇలా అనిపిస్తుందేంటనేసి నేను ఒకసారి క్వెషన్ వేసుకొని ఒక 41 రోజులనమాట. 3 సార్లు 41 రోజులు మౌనం ఉన్నాను మేడం. 3 ట్రిప్పుల్లో అలా ఉన్నానన్నమాట. ప్రతి సంవత్సరం సమ్మర్‌లో ఎక్కువ పిల్లలకి సెలవుంటుంది కాబట్టి, ఆ 41 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని పంపించేసి, నేనింక 41 డేస్ మౌనంలోకెళ్ళిపోతానన్నమాట. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఒకసారి ఒక డౌటొచ్చింది. ఒక రెండోసారి చేసినప్పుడు. అవును నేనసలు ఎవరు? నా జన్మ ఏంటసలు? ఎందుకో తెలుసుకోవాలనిపించిందన్నమాట. ఇంతమందికి సమాధానం చెప్పాలంటే నిన్ను కూడా చూసుకోవాలి కదా! ఏది గుడ్డిగా చేయకూడదు అని అంటారు. నేనా అనేసి నేను ఏం చేశానంటే ఒక్కసారి 41 డేస్ మౌనంలో ఉన్నప్పుడు గంటలు ధ్యాన సాధనలో కూర్చుంటానన్నమాట. ఇంకెవరు ఉదయం మా వారు స్కూలుకి వెదే బ స్కూ డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం వరకు వచ్చేవారు కాదు. అప్పుడు ధ్యాన స్థితిలో కూర్చొని అసలు ఎందుకు ఈ లక్ష్య సాధనలో ఆయన గురువు లక్ష్యం ఏంటో తెలుసుకొని వచ్చారాయన. ఆయన చూసుకున్నారు, చేస్తున్నారు కరెక్టే. నేనెందుకు ఇంతమంది మా అమ్మ తిడుతుంది, మా అత్త తిడుతుంది, మా అక్క వాళ్ళు తిడుతున్నారు, మా ఆయన తిడుతున్నారు. ఇంతమంది నన్ను అంటున్నారు. అసలు నా లక్ష్యం ఏంటి? అసలు నేనెందుకు ఇంత చేస్తాను? అసలు నేనెవరసలు? అని తెలుసుకొని క్వెషన్ వేసుకొని గంటలు ధ్యానం చేసినప్పుడు అప్పుడు నాకు దర్శ నా నా జన్మలు చూసుకున్నాను మేడం. ఏంటంటే, ఒక జన్మలో పత్రిజీ గారితో
అంటే ఎన్నో జన్మలు అందరం కూడా తెలుసుకోకపోయినా మనందరం కూడా పెరుగుడు మాస్టర్లు అంటే అందరం కూడా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళమే. అప్పుడు ఒక జన్మలో పత్రి గారు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారనమాట. అప్పుడు నేను ఆయనకి పాదాలు నొక్కుతున్నాను. ఆయన పాదాల దగ్గర శిష్యుడిగా ఉన్నాననమాట. ఒక జన్మలో మగ జన్మ. ఇంకొక జన్మలో ఏంటంటే పత్రి గారితో ఒక వైట్ డ్రెస్ వేసుకొని అప్పుడు కూడా ధ్యాన ప్రచారం అనమాట. ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వైట్ డ్రెస్ వేసుకొని మనందరం కొంతమంది ఉన్నాం అనమాట. ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నానన్నమాట. నేను ఉంటే అక్కడ మగ జన్మ ఆయనతో పాటు తిరుగుతూని ఈ లోక కళ్యాణం కోసం సేవలు చేస్తున్నా. అప్పుడు చేసినప్పుడు ఆయన్ని చూసుకున్న తర్వాత నాకు అనిపించింది, మళ్ళీ అన్నమాట, నేనెవరు సార్, నేనెవరు అసలు, నాకు క్లారిటీగా ఏదో చూస్తున్నారు కానీ నాకు క్లారిటీ కావాలి, నాకు క్లారిటీగా నాకు చూపించండి అనేసి, ఏదో హిట్ ఇస్తే కాదు, నాకు చూపించండి, చాలా క్లియర్ గా చూపించాలి అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు పత్రి సార్ అప్పుడు చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు నేను ధ్యాన స్థితిలో అయిపోయిన తర్వాత క్లియర్ గా అడిగాను కదా, ధ్యానంలో కూర్చొని ఇంకా రాకపోతే లేచిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే నేను ఎందుకనో పిఎంసీలో పెట్టాను మేడం. ఎందుకో తెలియదు, ఆ పిఎంసీ పిల్లలో ఎవరో పెట్టినట్టున్నారు. పిఎంసీలో పెట్టేసరికి పిఎంసీ వస్తుంది. పిఎంసీలో కరెక్ట్ గా నేను ధ్యానం సాధన ఏదైతే ధ్యానం నుంచి లేచి క్వశ్చన్ వేసుకున్నాను. అప్పుడు ఆయన చెప్తుంది అనమాట, నాతో పాటుగా ఎంతో మంది పెరుడు మాస్టర్ 2500 సంవత్సరాల క్రితమే నేను బుద్ధుడి దగ్గర ఆనందుడిని, నాతో పాటుగా పెరుడు మాస్టర్లు కూడా కొంతమంది నాతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు మీరందరూ కూడా మీరెవరో కదని వెంబడే చెప్పారు మేడం. నాకు అప్పుడు మబ్బులు ఎడిపోయింది. ఇదేంటి, నేను ఇక్కడ ధ్యాసతో నాకు క్లియర్ గా అడిగాను కదా, క్లియర్ గా కావాలన్నాను కదా. అక్కడ చూపించారు వాళ్ళందరూ, అంటే నేను మగ జన్మలు ఎత్తునే చూపించారు. నాకు ఇలా కాదు, నాకు క్లియర్ గా చెప్పాలి, క్లియర్ గా తెలియాలి మాస్టర్స్ అనేసరికి వెంటనే ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు నాకు చూపిస్తున్నారు వెంటనే. నాతో పాటుగా 2500 సంవత్సరాల పాటే నాతో పాటుగా ఉన్న వాళ్ళే మీరందరూ కూడా పెరుడు మాస్టర్లు కొంతమంది ఇక్కడ అనేసి చెప్పేసరికి అప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది మేడం. ఆహా తండ్రి, అందుకే నేను ఇంత ఆనందంతో ఇంత నా లక్ష్య అంటే నాకు అందరిలాగే నా పిల్లలు, నా కుటుంబము, నా 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 అనే నేను ఉండాలి కదా. నాకు ఎన్ని ఉండట్లేదు ఇప్పుడు. నా పిల్లలు అంటే చదువు కోసం నా పిల్లలు ఎంత ఉన్నతంగా ఎదగా, నా పిల్లలకి ఇన్ని మార్కులు రావాలి, అందరిలాగే నాకు రావట్లా, అదేమి రావట్లా. ఈ ఇలా చేస్తే కొత్త వాళ్ళకి ధ్యానం అందిద్దా, ఇలా చేస్తే కొత్త వాళ్ళకి ఇంకా బాగా అందిద్దా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ధ్యానంలోకి ఇంకా బాగా స్థితిలోకి వెళ్తారు కదా అని ఈ ఆలోచనలో ఈ పెంచుకుంటున్నాను. కానీ ఇటువైపు ప్రాపంచమైన కోరికలు అసలు ఒక్కటి కూడా రావట్లేదు నాకు. కొన్ని వీళ్ళందరూ తిడుతున్నారు కదా, కొన్ని తెచ్చుకుందామన్నా ఉండట్లేదు మైండ్ లో. ఎందుకు ఉండట్లేదు అంటే ఇది అంటే మన పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు ఇవన్నీ ఎక్కడికి పోతాయి, లోపల ఉన్ని ఎక్కడికి, అన్ని లోపల ఉన్ని అన్ని ఎలాగా ఇదవుతాయి అనేసి అప్పుడు అర్థమైంది మేడం. అర్థమైన తర్వాత నేను ఎక్కడి నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాను కదా, నేను ఇక్కడి అంటే చూడండి, మన భూమి పుట్టక ముందు పుట్టాం, కానీ ఈ యొక్క మాయలో పడిపోయి ఇక్కడ అనేసి ఉండిపోతున్నాను అనమాట. అప్పుడు అనిపించింది ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మాయలో పడకూడదు. మాయ అనేది ఉంటుంది ప్రాపంచికంగా. పత్రిక అదే చెప్పారు, మనం ఏంటంటే ఇక్కడ అన్ని కోణాలు అన్ని చూసుకోవాలి. భర్త దగ్గర భార్య పాత్ర, మరి పిల్లల దగ్గర తల్లి పాత్ర పోషించుకుంటూ, మరి అత్తగారి దగ్గర కోడల పాత్ర, అన్ని పాత్రలు పోషించుకుంటూ మన పాత్రను మాత్రం వదలకూడదు. మన పాత్రను గట్టిగా పట్టుకోవాలి, ఏది కూడా వదలకూడదు అని చెప్పారు. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అనిపించింది అనమాట. అప్పుడు ఎవరికి చెప్పినా సరే చూడండి, పత్రి గారు ఏదైతే ఆ రోజు చెప్పారో, మెసేజ్ ఇచ్చారో, అప్పుడు నా జన్మ చూస్తుంది ఎంత ఆనందం అనిపించేసిందో మేడం. నేను అప్పటి నుంచి వచ్చి ఆయనతో పాటు తిరుగుతున్నటువంటి ఆత్మన నేను, ఎంతటి అదృష్టం నాది, ఎంతటి భాగ్యం, ఎంత లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఇంత అద్భుతమైన సేవ చేయడానికి ఆయనతో పాటు వచ్చానా నేను అనేసి అప్పుడు అర్థమైన తర్వాత మౌనంలో నాకు అర్థమయ్యి ఆనందం అనిపించింది. మౌనం అయిపోయిన తర్వాత మా వారు వెంటనే నాకు పరీక్ష అనమాట. ఇక నుంచి నువ్వు ధ్యాన ప్రచారాలు కానీ అయ్యని బాగా తిరిగావు కదా, 3 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నావు, అలా ఇంకా చాలు, ఇంకా ఆపేసి నువ్వు ఇంట్లో ధ్యానం చేసుకొని చాలు, ఇంకేం ఎక్కడ బయటికి వెళ్ళమాక అంటారు. అనేసరికి ఇదేంటండి అలా అంటారేంటి మీరు, నేను ధ్యానంలో మౌనంలోకి ఫస్ట్ మాటలు ఏదో మంచి మాటలు మాట్లాడాలి, ఇంకా నేను ఏది చెయ్యాలని నేను మీకు చెప్తున్నాను, చెప్పేసరికి మీరు ఎలా చెప్తున్నారేంటి అనేసరికి నేను ఇంకా ఏదో గుడ్ న్యూస్ ఏదో చెప్పదామని అనుకుంటున్నాను, ఇంకా నేను ఇలా చూసుకున్నాను, నా జన్మలో చెప్పదాం అనుకుంటున్నాను, మీరు ఎలా చెప్తారంటే, లేదు నువ్వు ఇంకా చాలు, చేసింది చాలు, ఇంకా నువ్వు బయటికి ఇంకా తిరగడం ఆపేసి చక్కగా ఇంట్లో చేసుకో, ఎందుకంటే నీకు సమాధానం మా అమ్మకి, మీ అమ్మకి, అందరికి చెప్పలేకపోతున్నావు, అదేమో నువ్వు ధ్యాన ప్రచారం అంటే ఏంటి నువ్వేం అనట్లేదు, నన్ను అంటారు అందరూ అంటున్నారు,
నువ్వు ఇంకా చాలు ఆపనేసరికి లోపల నుంచి ఎందుకు వచ్చిందో మాటలు మేడం. నేను అక్కడ నేను సాక్షిగా ఉన్నాను లోపల నుంచి. నువ్వు ఈ జన్మకు మాత్రమే నా మొగుడివి. చూడండి లోపల నుంచి ఏ మాస్టర్ వచ్చారో తెలీదు. అసలు తెలీదు. వచ్చేసి నువ్వు ఈ జన్మకు మాత్రమే నా భర్తవి. ఎన్నో జన్మల నుంచి నేను ఎక్కడి నుంచో వచ్చాను నేను తెలుసా నేను. ఆ! అంటే మీ అమ్మ గూడా అంటుంది మా వారు వాదిస్తున్నారన్నమాట. మీ అమ్మ గూడా అంటుంది తెలుసా? మా అమ్మే కాదు మీ అమ్మ గూడా అంటుంది. "ఏంటి సిరి నువ్వేం అనట్లేదా?" అంటుంది. "అది ధ్యాన ప్రచారం అంటుంది. ఏంటి అసలు అలాగా దేనికి పనికొచ్చినియేనయ్యి" అని అంటున్నారంటే మా అమ్మ కూడా మా అమ్మ కాదు. ఎందుకంటే మా అమ్మ ఈ జన్మకి మాత్రం మా అమ్మ. ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను నేను. మా అమ్మ అనుకుంటే మా అమ్మ నన్ను కనొచ్చు కనుక. కానీ మా అమ్మ కాదు. ఈ జన్మకి మాత్రం మరి నెక్స్ట్ జన్మ నాకుంటదా? ఎన్నో జన్మల నుంచి వస్తున్నాను నేను అసలు. మా అమ్మ అయితే మరి నాకన్నా కూడా ఎక్కువ జ్ఞానం తెలియాలి కదా! మరి ధ్యానం సాధన చెయ్యాలి కదా! మరి శాకాహారం భుజించాలి కదా! మరి ఒక జీవిని చంపి నాకన్నా పెద్ద అంటున్నావు. పెద్ద అంటే ఎలాగా ఆత్మపరంగా పెద్దవ్వాలి అని ఎన్ని మాటలు చెప్పేస్తున్నాను మేడం. ఒక జీవిని చంపి ఒక జీవికి పెట్టడం అదేనా అమ్మ అంటే? అమ్మ అంటే ఏంటి? అమ్మ అంటే ప్రేమ. అనేసి అన్ని మాటలు కూడా మా వారికి చెప్పేసరికి మా వారు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఇంకేం మాట్లాడల. నేనిది చేస్తాను. మీకు భార్యగా ఏం ఏమైనా చేయకపోతే నన్నడగండి. మీకు వంట చేయట్లేదా? పిల్లల్ని చూసుకోవట్లేదా? ఇల్లు చూసుకోవట్లేదా? మీకన్నీ చేసి అన్నీ పెడతాను. కానీ నా ఆధ్యాత్మిక దారికి మాత్రం మీరు అడ్డు రామాకండి. ఎందుకంటే వచ్చిన పని వేరు. నేను ఒక లక్ష్యం కోసం భూమి మీదకొచ్చాను. ఆ లక్ష్య సాధన కోసం ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్నాను. మిమ్మల్ని కోరి తెచ్చుకున్నాను నేను. మీరు కోరి తెచ్చుకున్నాను కాబట్టే మీరొచ్చారు నా లైఫ్‌లోకి. అంతేకాని మీరు నా లైఫ్‌లోకి మాత్రం మీరు ఏ మాత్రం అడ్డు పెట్టినా బాగోదని చెప్పేసరికి ఆయన సరెండర్ అయిపోయారు మేడం అసలు. అసలు నాకు కూడా నేనసలు మాట్లాడి మా వారితో నేనెలా మాట్లాడి నాకర్థం కాలేదు. ఏ మాస్టర్ వచ్చి చెప్పారు. నేను సాక్షిగా గమనిస్తున్నాను. నేనేంటి అలా మాట్లాడుతున్నానేంటి మా వారిని అసలు అనేసి. అది చూడండసలు. అంటే ఒక మాస్టర్ మనల్ని ఎంచుకొని వచ్చారు మాస్టర్స్ కూడా మనలో అంటే ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో వేల మంది మాస్టర్స్ మనతో పాటు ఉంటారట. మరి ఎంత ఒక ధ్యాన సేవ, ఒక సేవ అయితే ఎప్పుడైతే ధ్యాన ప్రచారం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో 250 మంది మాస్టర్స్ మన కర్మను దగ్ధం చేస్తారట మరి. ఎంత అద్భుతమైనది. మన జీవితం. అంటే మనం గొప్ప కోసం కాదు. మా అత్తగారే ఉన్నారు మేడం. అంటే ఇక్కడంతా నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఏదైనా ఎందుకంటే ఒక ధ్యాన అనుభవం ఓపెన్‌గా ఉండాలి. మా అత్తగారు అంటున్నారనమాట. అంటే మేమున్న ఇల్లే ఒక 2,00,00,000 ఆస్తనమాట. ఆ ఇల్లే. అయితే ఆ ఇల్లు అంటున్నారనమాట. "నువ్వు ధ్యాన ప్రచారం ఏమి చేయకుండా, ఈ ధ్యానాలు ఇయన్నీ లేకుండా, మేము చెప్పినట్టు కూర్చున్నట్టుగా, నుంచున్నట్టుగా ఉంటే కనుక, ఈ ఇల్లులు గాని, ఇయన్నీ గాని మీకు రాసివ్వడం గాని ఏం జరుగుతాయి. లేకపోతే గనక ఈ ధ్యాన ప్రచారం అని ఇది అయితే మీకేమి అసలు ఏమి రాయమంటే" నేనస్సలు దేనికి లొంగలేదనమాట. నాకస్సలు అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు కాదు. నాకు ఏది రావాలో ఆ గురువు ఏది కావాలో అదే ఇస్తాడు. అంతేగాని నేనొచ్చిన పని ఈ యొక్క ధ్యాన ప్రచారం మాత్రం నేను నేను ఉన్నంత వరకు నా శ్వాస ఉన్నంత వరకు దీన్ని వదలడం అంటూ ఉండదు. మీరు ఏమైనా చేసుకోండి. ఈ ఆస్తి అంటారు. నాకు ఆ ఆస్తితో పని లేదు. నాకు కోట్లతో పని లేదు. ఎందుకంటే నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఇవేవి శాశ్వతం కాదని నాకు అర్థమైపోయింది. ఈ కోట్లకి, దేనికి కూడా ఈ ఆస్తులకి నేను లొంగేదాన్ని కాదు. ఇయన్నీ కూడా నాకు అనవసరం అనేసి వాళ్ళతో చెప్పడం జరిగింది మేడం. వాళ్ళు కూడా ఏంటిది ఆస్తికి లొంగట్లేదు. ఇన్ని కోట్ల ఆస్తి అందరూ ఎగబడుతున్నారు. కానీ ఇది మాత్రం ఇలా అంటున్నది. ఆళ్ళకి ఒక పిచ్చిదానిలా కనిపించొచ్చు. కానీ మన వచ్చిన అంటే ఒక ధ్యానం చేయడం ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఒక సత్యం అంటే ఏది శాశ్వతం కాదు. మనం 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 మన శరీరమే మనది కాదు. మనం మ మన మనమే మనం కాదు అన్నప్పుడు ఇంక దేనికోసం పాకులాడతాం? ఎన్ని రోజులుంటామో ఏముంటో తెలీదు. ఈ క్షణమే మనం అని నేను తెలుసుకోవడం జరిగిందనమాట. అందుకని ఇది ఏది గూడా ఈ ఆస్తుల కోసం కానీ మీరు ఏది చేసుకుంటే మీ ప్రయత్నాలు చేసుకోండి. ఏది కావాలో చేసుకోండి. మీ ఇష్టం అది. అది మీ లైఫ్ డిజైన్. నేనైతే మిమ్మల్ని అడ్డు పెట్టను. నేనైతే ఇది నా లైఫ్‌లోకి మాత్రం మీరు రామాకండి అందరికీ చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క ధ్యాన సేవకి ఈ యొక్క అంకితం. ఎందుకంటే నేను నా జీవితం అనేది ఈ ధ్యాన సేవకే అంకితం. ఇంకా దేనికి లేదు ఈ భూమి మీదకొచ్చిందనేసి నా శ్వాస ఉన్నంత వరకు కూడా నా గురువు లక్ష్యం తీర్చడానికి ఎన్నో జన్మల నుంచి ఆ తండ్రితో ప్రయాణం చేస్తున్నాను నేను. ఆ ప్రయాణంకి ఈ రోజు నాకు గొప్ప వరం ఇచ్చాడాయన. ఆ వరాన్ని నేను నిలబెట్టుకోవాలి.
అనేసి ఈ అద్భుతమైన ఒక మార్గంలోకి రావడం జరిగింది. ఈ ప్రయాణం అనేది ఎంత అద్భుతంగా జరుగుతుంది మేడం. అలా ధ్యాన ప్రచారం అనేది మా ఏలూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఒక అడుగు ముందుకు వేసి ఇలా చేస్తున్నానంటే, వరలక్ష్మిలో చేస్తామంటే అందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సాహంతో చెయ్యి వరలక్ష్మి అనేసి వాళ్ళందరూ నాకు చెయ్యి కలపడం, వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇవ్వడం. అంటే చూసారా, ఒక గురువు ఒక మనం నిస్వార్థమైన సేవ చేస్తే అంతా విశ్వం అంతా కూడా సహకరించేస్తుంది మేడం. అలా అందరూ కూడా రాధా, మరి మన శ్యామల మేడం, శేషగిరిరావు గారు కూడా వారికి కృతజ్ఞత చెప్పుకున్న వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, రాధా మేడం గారు కానీ వీళ్ళందరూ కూడా అంటే మనం ఎప్పుడైతే చేస్తుంటే అందరూ కూడా ఇంకా మనకి సపోర్ట్ వచ్చేస్తారు విశ్వానికి, విశ్వ కళ్యాణం కోసం చేసినప్పుడు. అంత అద్భుతమైనటువంటి నాకు ఈ మళ్ళీ స్వీట్ మెమరీస్ ని నాకు తెలియజేస్తున్నాం మీ యొక్క ఛానల్ ద్వారా. చాలా అద్భుతం అనిపిస్తుంది మేడం. నిజంగా గురువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మేడం. అసలు ఇంత అంత కాదు. కానీ ఒకటి చెప్తుంది ఏంటంటే, ఆ గురువు మాత్రం ఆయన మామూలు మనిషి మాత్రం కాదు మేడం. మనకి సామాన్యంగా కనిపించాడు గాని మామూలు మనిషి అయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైతే చెప్పారో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, వరలక్ష్మి గారికి, శ్రీలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం తప్పకుండా సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.